వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ని మేము అనౌన్స్ చేశాము. దానికి సంబంధించి ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ని మొదటి బుధవారం కండక్ట్ చేయడం జరిగింది. నేను ఇక్కడ టెస్ట్ సిరీస్ డీటెయిల్స్ యాజ్ వెల్ యాజ్ టెస్ట్ సిరీస్ యొక్క షెడ్యూల్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూడండి ఎప్పుడెప్పుడు మేము కండక్ట్ చేస్తామనేది. అయితే టెస్ట్ సిరీస్కి సంబంధించి ఫస్ట్ టెస్ట్ సిరీస్ పెట్టాం కదా, దానికి సంబంధించినటువంటి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. పేపర్ 2లో ఎకానమీ ఎక్స్ప్లెనేషన్ నేను ఫస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను శాంపిల్ కోసం. సో ఇలానే మేము లోపల అంటే ఇప్పుడు వచ్చే ఎక్స్ప్లెనేషన్ మొత్తం కూడా ఇక నుంచి లోపల ప్రొవైడ్ చేస్తాం. అంటే టెస్ట్ సిరీస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది లోపల వస్తుంది. సో ఆల్రెడీ ఎస్వీఆర్ అకాడమీలో గ్రూప్ 2 మెయిన్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 కొన్న వాళ్ళకి ఫుల్ టెస్ట్ సిరీస్ వస్తుంది. పాలిటీ ఏదైతే సింగిల్ సబ్జెక్ట్ కొన్నారో మీకు ఆ సింగిల్ సబ్జెక్ట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫుల్ టెస్ట్ సిరీస్ కావాలి, దాని ఎక్స్ప్లెనేషన్ ఫుల్గా కావాలి అంటే మాత్రం ఈ వీడియో కింద నేను లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ క్లిక్ చేసి ఆ లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అనేది జస్ట్ శాంపిల్కి మాత్రమే ఒక ఎక్స్ప్లెనేషన్ మీకు బయటికి యూట్యూబ్లో ఇస్తున్నాము. మిగతా అన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్లో మాత్రమే అప్లోడ్ అవుతాయి. వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ 1 మనం కండక్ట్ చేసాం. దాంట్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 4 సబ్జెక్ట్స్ కలిపి 300 క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. పేపర్ 2లో 150 క్వశ్చన్స్. ఈ పేపర్ 2లో ఎకానమీ 75 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఎకానమీ 75 క్వశ్చన్స్ నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఇలా ప్రతి సబ్జెక్టుకు కూడా మ్యాక్సిమం ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేయడానికి మేము ట్రై చేస్తాము. సో అయితే ఎకానమీ నుంచి వచ్చినటువంటి 75 క్వశ్చన్స్ని ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ వీడియో కింద పీడిఎఫ్ ఉంటుంది. సేమ్ ఇలానే ఆన్లైన్ క్లాసెస్లో కూడా మిగతా టెస్టులన్నిటికి కూడా నేను ఏదైతే వీడియో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశానో అది ఎగ్జాక్ట్ ఆన్సర్ అనమాట. కొంచెం అటు ఇటుగా మీకు పేపర్లో కొన్ని బిట్స్ 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎటువైపు వెళ్ళాలి అనేది కూడా ఇక్కడ మీకు తెలుస్తుంది. సో పీడిఎఫ్ విత్ సొల్యూషన్స్తో పాటుగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం. సో వీడియో క్లాసెస్లో ఎనాలిసిస్ అనేది చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది అనమాట. వన్స్ ఎకానమీ 75 క్వశ్చన్స్ చూశాక కింద పీడిఎఫ్ చూశాక మీకే అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం. మనకి ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఉందండి. దీన్ని నాఫెడ్ అంటారు. ఎన్ఏఎఫ్ఈడి, నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎన్ఏఎఫ్ఈడి. ఇది మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కింద ఉంటుందండి. సో ఫార్మర్ వెల్ఫేర్ అంటే వ్యవసాయ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఇది మల్టీ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ 2002 కింద రిజిస్టర్ చేయబడింది. యాక్చువల్గా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని మార్కెట్ చేయటం, ట్రేడ్ వ్యాపారం చేయటం అంటే కొనుగోలు అమ్మకం వీటికి సంబంధించిన ఫెసిలిటేటర్ అన్నమాట. ఇది అగ్రికల్చర్ ఇన్పుట్ అయిన సీడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ అందరికీ అందుబాటులో ఉంటున్నాయా లేదా అని చూసుకోవటం కూడా దీని యొక్క ఇంకొక విధిగా చెప్పుకోవచ్చు. అయితే ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొక్యూరర్ కూడా ఉంటుంది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి. సో ఇది కూడా కరెక్టే, కానీ ఇది పార్షియల్గా కరెక్ట్ అనమాట. లైక్ ఆనియన్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్ వీటిలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మేజర్గా అయితే మార్కెటింగ్ అండ్ ట్రేడ్ ఫెసిలిటేటర్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తే అపెక్స్ ఆర్గనైజేషన్ అంటే మినిస్టర్ ఆఫ్ ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చారు, కాదు, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కింద ఉంటుంది. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేయబడింది. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రొక్యూరర్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, పార్షల్లీ కరెక్ట్ అనమాట ఇది. సో ఇది పార్షల్లీ కరెక్ట్ అంటే సెకండ్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్, అన్నిటికన్నా కూడా ఓన్లీ 2 అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ వీట్. వీట్ అంటే మనకి గోధుమలు మనందరికీ తెలుసు, ఇది రబీ క్రాప్ అండి. అండ్ ఇది శీతాకాలంలో ఎక్కువగా పండుతుంది, అందుకని దీన్ని రబీ క్రాప్ అన్నారు. కోల్ గ్రోయింగ్ సీజన్స్ అనమాట. బ్రైట్ సన్షైన్ ఉండాలి సో రైపింగ్ పీరియడ్లో. తర్వాత వెల్ డ్రైన్డ్ ఫెసిలిటీ ఉండాలి, ఫెర్టిలిటీ లూమీ సాయిల్ ఉండాలి, క్లేలీ లూమీ సాయిల్ ఉండాలి, బంకమట్టి, తర్వాత ఎండిపోయిన సారవంతమైనటువంటి లోమీ సాయిల్ అనేది దీనికి అవసరం అనమాట. సో ఫస్ట్ వన్ కరెక్ట్, సెకండ్ వన్ కరెక్ట్. ఇండియా చైనా తర్వాత అత్యధికంగా వీటిని ప్రొడ్యూస్ చేస్తున్న సెకండ్ కంట్రీ. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఆల్ 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఇది సో
వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, అంటే ప్రపంచ మేధో సంపత్తి సంస్థ అంటారు దీన్ని, ప్రపంచానికి సంబంధించి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్కి హోల్ అండ్ సోల్గా ఇది వ్యవహరిస్తూ ఉంటుందన్నమాట. ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఏంటండి? కాపీరైట్, అంటే ఏది కూడా కాపీ కొట్టుకోకుండా ఒక కాపీరైట్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, లైక్ మూవీస్. అండ్ ట్రేడ్ మార్క్, అంటే సపోజ్ మనం యాపిల్ కొన్నాం, యాపిల్ లోగో ఉంది కదా, అది ట్రేడ్ మార్క్ అనమాట. అది వేరే వాళ్ళు ఇంకొకళ్ళు ఉపయోగించకూడదు, ఆ ప్రొడక్ట్ యొక్క యూనిక్నెస్ని తెలుపుతుంది అది. నెక్స్ట్, సో జాగ్రఫికల్ ఇండికేషన్, సో ఒక జియోగ్రఫీకి సంబంధించినటువంటి స్పెసిఫిక్ ప్రొడక్ట్ ఇది, ఆ జియోగ్రఫీ యొక్క యూనిక్నెస్ని అది తెలియజేస్తుంది, ఆ ప్రోడక్ట్ యొక్క గొప్పతనాన్ని అది తెలియజేస్తుంది. సో జాగ్రఫికల్ ఇండికేషన్, నాగపూర్ ఆరెంజెస్ ఉన్నాయనుకోండి, దానికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ఉంది, అట్లా అనమాట. కలంకారీ శారీస్ ఉన్నాయనుకోండి, దానికి జాగ్రఫికల్ ఇండికేషన్ ఉంది, అలా. ఫోర్త్, సో కాపీరైట్ కానీ, ట్రేడ్ మార్క్ కానీ, జియోగ్రఫికల్ ఇండికేషన్స్ కానీ, పేటెంట్ రైట్స్. సపోజ్ పేటెంట్ రైట్స్ అంటే మనం ఒక ట్యాబ్లెట్ ఉందండి, ఈ ట్యాబ్లెట్ని ప్రొడ్యూస్ చేసినటువంటి ఆ కంపెనీకి ఒక 3 years పేటెంట్ రైట్ ఇస్తారు. ఆ 3 years పేటెంట్ రైట్ వరకు కూడా ఎక్స్క్లూజివ్గా వాళ్ళే తయారు చేస్తారు. ఆ పేటెంట్ రైట్ అయిపోయిన తర్వాత ఆ ట్యాబ్లెట్ యొక్క ఫార్ములాని అన్ని కంపెనీస్ తయారు చేయొచ్చు, అప్పుడు దాన్ని జనరిక్ మెడిసిన్ అంటారు. అంటే పేటెంట్ అయిపోయిన తర్వాత దాన్ని జనరిక్ మెడిసిన్ అంటారు. జనరిక్ మెడిసిన్ అందుబాటులోకి వస్తే తక్కువ రేటుకి ఎక్కువ మంది ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో తక్కువ రేటుకి వస్తుంది అనమాట. అందుకనే జనరిక్ మెడిసిన్కి నార్మల్ మెడిసిన్కి డిఫరెన్స్ అది పేటెంట్ రైట్. ఇవన్నీ కూడా కాపీ రైట్స్ అండి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ఓవర్సీన్ చేసేటువంటి ఆర్గనైజేషన్ WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ. ఇది 1967లో ఏర్పడిందండి. ఇది ఒక అటానమస్ బాడీగా ఏర్పడింది, ఇండిపెండెంట్ బాడీగా ఏర్పడింది. దీంట్లో 193 మంది ఉంటారండి, ఇంక్లూడింగ్ ఇండియా కూడా దీంట్లో వన్ ఆఫ్ ది మెంబర్. అయితే రీసెంట్గా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023కి రిలీజ్ అయిందండి. 2024లో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని పబ్లిష్ చేసేది కూడా వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషనే. అయితే ఇండియాకి ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో, అంటే ఇన్నోవేటివ్ థాట్స్లో అండ్ వీటిని పేటెంట్ రైట్స్ని, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ఫైల్ చేయడంలో ఇండియాకి 40th ర్యాంక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 ర్యాంకింగ్లో ఇండియా యొక్క ర్యాంక్ 40th. సో 1 and 2 both are correct. సో both 1 and 2 are correct. నెక్స్ట్ క్వశ్చన్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గురించి అడిగారండి. 4th క్వశ్చన్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అంటే గవర్నమెంట్కి లేదా ప్రైమ్ మినిస్టర్కి, PMOకి డైరెక్ట్గా ఇండియా యొక్క ఎకనామికల్ ఇష్యూస్ గురించి అడ్వైస్ చేసే పర్సనే ఈ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ప్రజెంట్ వివేక్ దేబ్రాయ్ అనే ఆయన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నారు. ఎకనామిక్ ఇష్యూస్లో అడ్వైస్ ఇస్తూ ఉంటారు. ఇతను సెక్రటరీ ర్యాంక్ని కలిగి ఉంటారండి. దాంతోపాటు ఎకనామిక్ సర్వేని తయారు చేయటంలోనూ, ప్రొడ్యూస్ చేయటంలోనూ, ఎక్స్ప్లెయిన్ చేయటంలోనూ కీలక పాత్ర వహిస్తారు. సో సెక్రటరీ ర్యాంక్ కలిగి ఉంటారు, తర్వాత ఎకనామిక్ సర్వేకి హోల్ అండ్ సోల్గా ఇతనే వ్యవహరించాల్సి ఉంటుంది, ఇన్ఛార్జ్గా. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ బోత్ ఆర్ కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. ఈ ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అనేది ఈ రూల్స్ 2016లో వచ్చినాయండి. ఇది దివాలా కోడ్ అంటారు. దివాలా గురించి మాట్లాడుతుంది, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ గురించి మాట్లాడుతుంది. ఎగ్జాంపుల్ మనం తీసుకుందామండి, విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ గ్రూప్కి అధినేతగా మనందరికీ తెలుసు. ఇతను అనేక రకాలైనటువంటి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వాటిని ఇంట్రెస్ట్ రేట్ పే చేయకుండా, ప్రిన్సిపల్ పే చేయకోకుండా డెట్ బర్డెన్గా మారింది. వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. అసెట్ అంటే ఇచ్చినటువంటి లోన్ అని, అవి నాన్ పర్ఫార్మింగ్, పని చేయట్లేదని అర్థం. నిరర్ధక ఆస్తులు అంటారు. ఇలాంటి నిరర్ధక ఆస్తులు ఎక్కువ చేసి ఇతను వేరే దేశానికి పారిపోయాడు. కానీ ఇతనికి సంబంధించిన కొన్ని ఆస్తులు ఇక్కడ ఉన్నాయనుకోండి, ఇతను చేసిన అప్పులున్నాయి, ఇతనికి ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులను రికవరీ చేసుకొని వీటిని అమ్మటం ద్వారా ఈ అప్పుల్ని తీర్చి, సో ప్రయత్నం ఏదైతే ఉందో అది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ చేస్తుంది అనమాట. సో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనేది ఒక టైం బౌండ్ మేనర్లో పనిచేస్తుందండి. సో క్రెడిట్ కల్చర్ని ఇది ఇంప్రూవ్ చేస్తుంది, ఒక ట్రస్ట్ తీసుకొస్తుంది. క్రెడిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక ట్రస్ట్ని తీసుకొస్తుంది, ఈ క్రెడిట్ సొసైటీలో ఒక ట్రస్ట్ని తీసుకొస్తుంది. అదే ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ లేకపోతే, సో ఇలా ఎగవేతదారులు ఎవరైతే ఉంటారో వీళ్ళ వల్ల ఒక క్రెడిట్ కల్చర్ దెబ్బతింటుంది అనమాట. సో ఒక క్రెడిట్ కల్చర్కి ట్రస్ట్ తీసుకొస్తుంది, ఒక టైం బౌండ్ మేనర్లో దీన్ని సాల్వ్ చేస్తుంది
ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అనేది. దాంతోపాటుగా చూస్తే బ్యాడ్ లోన్ ప్రాబ్లం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని టార్గెట్ చేసి వాటిని రిడ్యూస్ చేయడమే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సెకండ్ కరెక్ట్, ఫస్ట్ కరెక్ట్ అండి. నెక్స్ట్ ఐబీసీ రెజల్యూషన్ ఎలా ఉంటుందంటే అండి, కన్సర్న్ ఇన్సాల్వెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి పార్టిసిపేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే దివాలా తీసిన కంపెనీ యొక్క ప్రమేయం ఉండాలి. దివాలా తీసిన కంపెనీని అడిగి మాత్రమే వాళ్ళ యొక్క అసెట్స్ని అమ్మి లోన్ని తీర్చడం జరుగుతుంది. కోర్టుల ద్వారా ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇన్సాల్వెంట్ కంపెనీస్ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం అయితే దాంట్లో ఉంది. ఎవరైతే దివాలా తీసిన కంపెనీలు ఉన్నాయో వాళ్ళు మాత్రం వాళ్ళ అగ్రీతోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలి. కానీ ఇక్కడ వాళ్ళ అగ్రీ అవసరం లేదు అని అంటున్నారు. కాదు, విత్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది ఇన్సాల్వెంట్ కంపెనీస్ మస్ట్ అండ్ షుడ్. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నారు కాబట్టి 1 and 2. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. సపోజ్ ఇక్కడ మనకి ఆప్షన్ తప్పించారండి, చూడండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ ఈ సందర్భంలో. నెక్స్ట్ అండి, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ మెంబర్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఒపెక్ ప్లస్. ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అండి. ఒపెక్ అనేది 1960లో ఏర్పడింది. మొత్తం ఒపెక్లో 13 కంట్రీస్ ఉన్నాయండి. ఒపెక్ ప్లస్ అనేది ఇంకొక గ్రూప్ అండి. ఈ ఒపెక్ అనేది నాన్ ఒపెక్ మెంబర్స్ ఉంటారు. ఒక 13 ఒపెక్ మెంబర్స్తో పాటుగా 2016లో ఒపెక్ ప్లస్ ఏర్పడింది. ముఖ్యంగా రష్యా, మెక్సికో, కజకిస్తాన్, సౌత్ సూడాన్, మలేషియా, తజికిస్తాన్ ఇవన్నీ కలిసి ఒపెక్ ప్లస్గా ఏర్పడినాయండి. ఇంకొన్ని కంట్రీస్ కూడా ఉంటాయి. ఈ ఒపెక్ అండ్ ఒపెక్ ప్లస్ కంట్రీస్ అన్నీ కలిసి ఏం చేస్తాయంటే వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి సాధన ఏంటంటే అండి, వాళ్ళు మేజర్గా దేంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారంటే పెట్రోలియం అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ట్రేడ్ జరుపుతూ ఉంటారు. ఇప్పుడు సప్లైని వీళ్ళందరూ ఎక్కువగా సప్లై చేసే కంట్రీస్ అనమాట. ఒపెక్ కంట్రీస్ సప్లై చేస్తారు. ఏం సప్లై చేస్తారు? పెట్రోలియంని సప్లై చేస్తారు. పెట్రోలియంని సప్లై చేసేటప్పుడు సప్లై పెంచారనుకోండి, ఈ గ్రూప్ లేకపోకుండా ఉంటే ఏమవుతుందంటే ఎవరికి వాళ్ళు డిమాండ్ ప్రకారం సప్లై పెంచుకుంటూ పోతే డిమాండ్ తగ్గి ప్రైస్ తగ్గుతుంది. అప్పుడు వీళ్ళే నష్టపోతారు ఎకనామికల్గా. అలా కాకుండా అందరూ అనుకొని సప్లైస్ని కావాల్సినప్పుడు పెంచడం, మిగతా అప్పుడు తగ్గించడం. దానివల్ల సప్లై తగ్గిస్తే డిమాండ్ పెరిగి ప్రైస్ పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఈ ఒపెక్ కంట్రీస్ ఏర్పడి అని చెప్పుకోవచ్చు. అయితే ఒపెక్ ప్లస్లో ఎవరు సభ్య దేశం కాదు అంటే రష్యా ఒపెక్ ప్లస్లో ఉంటుంది, సౌత్ సూడాన్ ఒపెక్ ప్లస్లో ఉంటుంది, మలేషియా ఒపెక్ ప్లస్లో ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఒపెక్ ప్లస్లో ఉండదండి. ఆన్సర్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గురించి ఇచ్చారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఏం చేస్తుందండి, వేరే కంట్రీలో ఉన్న ఒక కంపెనీ కానీ ఒక పర్సన్ కానీ ఇండియాకి వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టి సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసినట్లయితే ఆ పెట్టుబడిని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే జపాన్ ఏం చేస్తుంది, ఇండియాలో బుల్లెట్ ట్రైన్ని కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు. అంటే జపాన్ కంపెనీ ఇండియా వచ్చి బుల్లెట్ ట్రైన్ని ముంబై నుంచి అహ్మదాబాద్ కన్స్ట్రక్షన్ చేయడానికి 1,00,000 కోట్లని ఖర్చు పెడుతూ, అంటే ఇన్వెస్ట్మెంట్ పెడుతూ అక్కడ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ అనేక మందికి ఆ ట్రైన్ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తుంది. దీన్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఉందండి, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏం లేదు, సింపుల్గా ఆ జపాన్కి సంబంధించిన ఒక వ్యక్తి కానీ ఒక కంపెనీ కానీ ఇండియా రాకోకుండా ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్స్లో షేర్ని కనుక పర్చేజ్ చేస్తే దాన్ని పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫిజికల్ ప్రెజెన్స్ ఉంటుంది, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది ఆన్లైన్ ప్రెజెన్స్ ఉంటుంది అనమాట. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ బెటర్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది మనకి, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. అదే ఉంటుంది చూడండి. ఫస్ట్ పాయింట్ ఈజ్ కరెక్ట్. ఇట్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ద ఫిర్మ్ ఇండివిజువల్ ఇన్ వన్ కంట్రీ ఇంటూ బిజినెస్ ఇంట్రెస్ట్ లొకేటెడ్ ఇన్ అదర్ కంట్రీ. ఒక కంట్రీ ఉన్న వాళ్ళు ఇంకొక కంట్రీకి వెళ్ళి బిజినెస్ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ని ఫిజికల్ ప్రెజెన్స్తో చేస్తారు. ఇట్ ఈస్ ద సేమ్ యాజ్ ది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. నో, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అనేది అదర్ కంట్రీస్ యొక్క షేర్ మార్కెట్స్ని కొంటాం అనమాట. నెక్స్ట్, ద ఆటోమేటిక్ రూట్ ఆఫ్ FDI రిక్వర్స్ ద ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద RBI.
ఇది యాక్చువల్గా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఆటోమేటిక్ రూటు, రెండోది అప్రూవల్ రూట్. అంటే అప్రూవల్ రూట్కి ఏంటంటే అండి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో అప్రూవ్ తీసుకోవాలి. గవర్నమెంట్ నుంచి ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ ఆమోదం తీసుకోవాలి, అప్రూవల్ తీసుకోవాలి. సపోజ్ ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టాలనుకోండి, కన్ఫామ్గా ఎఫ్డీఐ అయినా కానీ అప్రూవల్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం. డిఆర్డిఓలో పెట్టుబడులు పెట్టాలనుకోండి, అప్పుడు కూడా అప్రూవల్ తీసుకోవాలి. సో అంటే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి, నేషన్ యొక్క ప్రొటెక్షన్కి సంబంధించి ఏవైనా ఒక ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టాలంటే అప్పుడు అప్రూవల్ తీసుకోవాలి. కానీ ఇంకొకటి ఉంటుందండి, ఆటోమేటిక్ రూట్. సపోజ్ ఇప్పుడు రైల్వేల్లో పెట్టుబడి పెట్టాలా, ఈజీగా పెట్టేయచ్చు ఆటోమేటిక్గా, ఎవరు అప్రూవల్ అవసరం లేదు. రోడ్లు వేయాలనుకుందనుకోండి వేరే ఒక కంపెనీ, అప్రూవల్ అవసరం లేదు, డైరెక్ట్గా ఇండియాకి వచ్చి ఏ అప్రూవల్ లేకోకుండానే ఆటోమేటిక్ రూట్ ద్వారా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టొచ్చు. సో ఆటోమేటిక్ రూట్ ద్వారా వచ్చినటువంటి ఎఫ్డిఐకి ఎలాంటి గవర్నమెంట్ అనుమతి అవసరం లేదు, కానీ ఇక్కడ అనుమతి అవసరం అని ఇచ్చారు, నాట్ రిక్వైర్డ్ అండి. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ గురించి మళ్ళీ వచ్చిందండి. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016లో ఒక బోర్డుని ఏర్పాటు చేశారు, అదే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీంట్లో 10 మెంబర్స్ ఉంటారండి. ఒక చైర్పర్సన్ ఉంటారు, 3 హోల్ టైమ్ పర్సన్స్ ఉంటారు, అంటే ఫినాన్స్, లా, ఇన్సాల్వెన్సీకి సంబంధించి 3 శాశ్వత సభ్యులు ఉంటారు, 6 ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారండి. సో అయితే ఈ ఇన్సాల్వెన్సీ బోర్డ్ అనేది ఏం చేస్తుంది, దివాలాకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. రెగ్యులేటరీ అథారిటీ అనమాట. ఎస్, ఐబీబీఐ ఈజ్ ఏ రెగ్యులేటరీ అథారిటీ. ఓకే, సో ఒక చైర్పర్సన్, 3 హోల్ టైమ్ మెంబర్స్, ఓకే, ఫినాన్స్, లా అండ్ ఇన్సాల్వెన్సీ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్. సో ఐబీబీఐ అనేది నాట్ ఓన్లీ దీస్ 2 అండి, 10 మెంబర్స్ ఉంటారని చెప్పాం కదా, ఇంక్లూడింగ్ ఎక్స్ అఫీషియో మెంబర్స్, 6 ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా ఉంటారు. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. థర్డ్ స్టేట్మెంట్, ఓన్లీ 4 మెంబర్స్ విత్ నో ఎక్స్ అఫీషియో మెంబర్స్, 6 ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉంటారండి. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సిండికేట్ లోన్స్, ఈ పదం గురించి అడిగారండి. మనం ఎప్పుడు కూడా ఈజ్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్ చూసుకోండి, అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పై స్టేట్మెంట్స్లో సిండికేట్ లోన్ గురించి కరెక్ట్ అయినటువంటి అంశాలు ఏంటి అని అడుగుతున్నారు. సిండికేట్ లోన్ అంటే ఏంటంటే అండి, సపోజ్ నేను ఆంధ్రప్రదేశ్లో అమరావతి నుంచి గుంటూరుకి రోడ్డు వేయాలనుకున్నాను. ఈ రోడ్డుకి నేను టెండర్ వేస్తే నాకు వచ్చింది అనుకోండి, దీనికి 1000 కోట్లు అవుతుంది. 1000 కోట్లు అవుతుంది. ఈ 1000 కోట్లని ఒకటే బ్యాంక్ ఇవ్వలేదు, ఏ అనే బ్యాంక్ ఇస్తుంది, బి అనే బ్యాంక్ ఇస్తుంది, సి అనే బ్యాంక్ ఇస్తుంది. అందరూ కూడా తలోక షేర్ చేసుకుంటారు 1000 కోట్లని, తలోక 330 కోట్లు సంథింగ్ అట్లా ఇచ్చారనుకోండి. అలాంటి లోన్ని సిండికేట్ లోన్ అంటారు. అంటే ఒకటే బ్యాంక్ కాకుండా బ్యాంకులన్నీ కూడా లేదా అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా షేర్ చేసుకొని లోన్ని కనుక ప్రొవైడ్ చేస్తే దాన్ని సిండికేట్ లోన్ అంటారు. సో ఈ సిండికేట్ లోన్ ఏంటి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని దగ్గరకు వచ్చి లోన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. సో ఇట్ ఇన్వాల్వ్స్ లార్జ్ సమ్స్ విచ్ అలౌస్ ది రిస్క్ టు స్ప్రెడ్ అవుట్ అమాంగ్ సెవరల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టు మిటిగేట్ ది రిస్క్. అంటే ఒకవేళ డిఫాల్ట్ అయితే ఒక బ్యాంకే నష్టపోకోకుండా, ఒక బ్యాంక్ మీద బర్డెన్ పడుకోకుండా, ఒక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మీద బర్డెన్ పడుకోకుండా ఉంటుందన్నమాట ఇది. ఎనీవే, ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ సిండికేట్ లోన్స్ ఆర్ ఆల్వేస్ ఫిక్స్డ్ బేస్డ్ ఆన్ బెంచ్ మార్క్ రేట్. సో నో అండి, ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్ ఏం కాదు ఇది సిండికేట్ లోన్స్కి. సో మారుతూ కూడా ఉంటాయి, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏం కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఒక ఇంపార్టెంట్ స్కీమ్ని గవర్నమెంట్ లాంచ్ చేసిందండి. ఆ స్కీమ్ పేరు హునార్ సే రోజ్గార్ యోజన. హునార్ సే రోజ్గార్ యోజన. ఈ హునార్ సే రోజ్గార్ యోజన అనేది మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన స్కీమ్ అండి. సో మినిస్టర్ ఆఫ్ టూరిజం డెవలప్మెంట్కి సంబంధించిన స్కీమ్. ఏంటంటే టూరిజంలో స్కిల్స్ని నేర్పి యూత్కి లేదా అందరికీ కూడా, ఓన్లీ యూతే కాదు అందరికీ కూడా టూరిజంలో ఉన్నటువంటి స్కిల్స్ నేర్పి టూరిజంలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కలిగించడమే హునార్ సే రోజ్గార్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే స్కిల్ టు ఎంప్లాయ్మెంట్ స్కీమ్గా చెప్తారు దీన్ని. ఎక్కడ స్కిల్స్, టూరిజం స్కిల్స్ నేర్పి
టూరిజం సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కలిగించడం. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించింది కాదండి. ఇక్కడ స్కిల్ అని ఉందని మినిస్టర్ ఆఫ్ స్కిల్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది మినిస్టర్ ఆఫ్ టూరిజంకి సంబంధించింది. నెక్స్ట్ ఇది లాంగ్ టర్మ్ వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తారంట. లేదండి, షార్ట్ టైం ట్రైనింగ్ ఇచ్చి అది కూడా ఎవరికైనా కానీ పర్టికులర్ ఏజ్ అనేం లేదు, ఎవరికైనా కానీ షార్ట్ టర్మ్లో టూరిజం మీద స్కిల్ డెవలప్మెంట్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకి అన్స్కిల్డ్ యూత్కి లేదా అన్స్కిల్డ్ పీపుల్కి స్కిల్స్ నేర్పి టూరిజం మీద సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తారనమాట. సో ఇక్కడ స్పెసిఫిక్గా ఏజ్ ఇచ్చారు, లాంగ్ టర్మ్ అన్నారు, ఇవన్నీ తప్పు. షార్ట్ టర్మ్ కోచింగ్ ఇస్తారు, స్కిల్ ఇస్తారు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎవరికైనా కల్పిస్తారు, నాట్ ఓన్లీ 18 to 28 years. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ది స్కీమ్స్ గివ్స్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ టు టూరిజం. ఎస్, ఆర్థికమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది పర్యాటక రంగానికి. పొటెన్షియల్ టు ప్రమోట్ కల్చరల్ హెరిటేజ్. ఎస్, సాంస్కృతికమైనటువంటి విషయాల మీద సో పూర్తిగా ఇది సాంస్కృతిక వారసత్వాన్ని సో ఇది ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది, దాని సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో నాట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అని అడుగుతున్నారండి. నాట్ కరెక్ట్ ఏంటి? 1 and 2 ఆర్ నాట్ కరెక్ట్, 3 ఈజ్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ 1 and 2, ఎందుకంటే నాట్ కరెక్ట్ అని అడిగారు కాబట్టి. ఓకే, 1 and 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ అండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పబ్లిక్ డెట్. పబ్లిక్ డెట్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి మొత్తం అప్పుగా దీన్ని మనం పరిగణిస్తామండి. సో డెట్ టు జీడిపి రేషియో ఉంటుందండి. అంటే టోటల్ డెట్ బై గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయోత్పత్తి ఇంటూ 100 వేస్తే మనకి డెట్ టు జీడిపి రేషియో వస్తుంది. నేను ఆల్రెడీ ఎకనామిక్ సర్వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. డెట్ టు జీడిపి రేషియో అనేది హైగా ఉందనుకోండి, డెట్ అనేది హైగా ఉంది. సో జీడిపితో పోల్చినప్పుడు అప్పుడు ఏమవుతుందండి, తిరిగి పే చేయటానికి డెట్ టు జీడిపి రేషియో అనేది హైగా ఉంటే ఆ కంట్రీ తిరిగి పే చేయలేని పరిస్థితిలో ఉంటుందని అర్థం. డెట్ టు జీడిపి రేషియో అనేది తక్కువగా ఉందనుకోండి, ఆ కంట్రీ తిరిగి పే చేయగలిగే సామర్థ్యం ఉంటుందని అర్థం. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో డెట్ టు జీడిపి రేషియో అనేది మనం యాక్చువల్గా త్రూఅవుట్ వరల్డ్లో గమనించినట్లయితే జపాన్కి ఎక్కువగా ఉందండి. కానీ ఇండియా డెట్ టు జీడిపి రేషియో వాజ్ మచ్ లోవర్ కంపేర్ టు జపాన్ అన్నారు. లేదు, జపాన్ హైయెస్ట్ డెట్ టు జీడిపి రేషియో ఉంటుందండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. మనకన్నా ముందు జపాన్ ఉంది డెట్ టు జీడిపి రేషియోలో. పబ్లిక్ డెట్ అప్పులు ఎక్కువగా ఉన్నాయి. అకార్డింగ్ టు UN ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ UNCTAD రిపోర్ట్, ద పబ్లిక్ డెట్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ఈజ్ రైజింగ్ యాజ్ ట్వైస్ ద రేట్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్. ఎస్, అభివృద్ధి చెందినటువంటి దేశాల కన్నా చెందుతున్న దేశాల్లో డెట్ రేషియో ఎక్కువగా ఉంది అంటున్నారు. ఆబ్వియస్లీ ఎక్కువగా ఉంటుందండి, ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నప్పుడు అప్పులు ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. ఆ అప్పులు తీసుకుంటేనే డెవలప్ చెందడానికి అవకాశం ఉంటుంది. అప్పులు తీసుకుంటారు, వాటిని ఇన్వెస్ట్ చేస్తారు, వాటి మీద వచ్చిన ప్రాఫిట్ని అనుభవిస్తారు. అందుకనే డెవలప్డ్ కంట్రీస్ కన్నా కూడా 2-3 రెట్లు ఎక్కువగానే డెవలపింగ్ కంట్రీస్లో డెట్ టు జీడిపి రేషియో అనేది ఉంటుంది, హయ్యర్గా ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మనకి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు. సెకండ్ ఈజ్ కరెక్ట్, 1 ఈజ్ రాంగ్. సో ఆన్సర్ ఈజ్ సెకండ్. నెక్స్ట్, ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ ప్రోగ్రామ్. రీసెంట్గా ఈ ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ ప్రోగ్రామ్ని ఎవరు లాంచ్ చేశారంటే వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ లాంచ్ చేసిందండి. ఈ వరల్డ్ కస్టమ్ ఆర్గనైజేషన్ అనేది గ్లోబల్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్యాన్ని సక్రమంగా జరగటానికి ఇది అవకాశం ఇస్తుంది. సో టు ఫెసిలిటేట్ సప్లై చైన్ సెక్యూరిటీ. సో అంటే సింపుల్గా వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ అనేది ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ అనే ప్రోగ్రాం ద్వారా సప్లై చైన్ డిస్టర్బెన్సెస్ లేకుండా చూస్తుందండి. సపోజ్ మనం చూడండి, కోవిడ్ టైంలో మనకి మెడిసిన్స్ తయారు చేయడానికి అవసరమైన రా ఇంగ్రీడియంట్స్ని మనం ఏమంటామంటే, మెడిసిన్స్ తయారు చేయడానికి అవసరమైన రా ఇంగ్రీడియంట్స్ని మనం సో ఆ రా ఇంగ్రీడియంట్స్ని యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు. ఇవి చైనా నుంచి రావాలి మనకి. కానీ చైనా మోనోపొలీ వల్ల, సప్లై చైన్ డిస్టర్బెన్సెస్ వల్ల ఇవి టైంకి రాలేదు. సో ఇలాంటి టైంలో మనకి ఇబ్బందులు రాకోకుండా చూడటానికి ఈ ఆథరైజ్డ్ ఎకనామిక్ ఆపరేటర్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఎవరు? వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. సో ఇక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇచ్చారండి, తప్పు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్.
సప్లై చైన్ సెక్యూరిటీని ఫెసిలిటేట్ చేస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. సో నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడుగుతున్నారు. సో నాట్ కరెక్ట్ ఏంటండి, ఒకటోది కరెక్ట్ కాదు, రెండోది కరెక్ట్. సో నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అంటే 1 ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్ 13th క్వశ్చన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది మనందరికీ తెలుసు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రైతు బంధు, రైతు భరోసా ఎలా అయితే ఉన్నాయో ఇలాంటి స్కీమ్. ఈ స్కీమ్ కింద ప్రతి రైతుకి కూడా ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ప్రొవైడ్ చేస్తారు. 3 ఇన్స్టాల్మెంట్స్లో ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో 2,000 రూపాయలు ప్రొవైడ్ చేస్తారు. దీన్ని ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ అంటారు. అంటే పెట్టుబడి సహాయాన్ని రైతుకి అందించడం జరుగుతుందన్నమాట. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే కేంద్ర ప్రభుత్వం నేరుగా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట. సో దీంట్లో ఎలాంటి అంటే ఇన్ని ఎకరాలు ఉన్నాయనికి ఎంత, ఇన్ని ఎకరాలు ఉన్నాయనికి ఎంత అని డివైడ్ ఏమి ఉండదు. కొంతమంది లబ్ధిదారులను సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసినటువంటి లబ్ధిదారులందరికీ కూడా 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రొవైడ్ చేస్తారు. అంతేకాని ఎకరాలను బట్టి దీంట్లో మార్పులు ఉండవు ఈ 6,000లో. ఇది గమనించాలి. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఎస్, ఇన్కమ్ సపోర్ట్ చేస్తుంది. ఎవరికి? ఆల్ స్మాల్ అండ్ మార్జినల్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్. సో ఇక్కడ స్మాలా, మార్జినలా, చిన్న సన్నకారు రైతుల ఇలాంటి డిఫరెన్స్ ఏమీ లేదు. లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులకి ఇస్తుంది అంతే 6,000 రూపాయలు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ద బెనిఫిట్స్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ 4 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. 4 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ కాదు, 6,000ని 3 ఇన్స్టాల్మెంట్లో ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో 2,000 రూపాయలని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ ఆల్సో రాంగ్. 2 హెక్టార్స్ ఇట్లా ల్యాండ్ సైజ్ అని చెప్తున్నారు. ల్యాండ్ సైజ్ ఏమీ లేదండి. సో ఇంత ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఎంత, ఇంత ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఎంత అని ఏమి ఉండదు, లబ్ధిదారులకి ఇవ్వటం జరుగుతుంది. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. అంటే 1, 2, 3 ఈ 3 తప్పులే. సో అంటే కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఏది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఆన్సర్ నన్. ఆన్సర్ నన్. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఫస్ట్ది కూడా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీము. ఎవరికి ఇస్తుంది అంటున్నారు? స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఇస్తుంది అంటున్నారు, చిన్న సన్నకారు రైతులకి. అందరు రైతుల్లో వీళ్ళు కూడా ఉంటారు కదా, ఓన్లీ అని అనలేదు కదా. సో అందుకని ఫస్ట్ స్టేట్మెంట్ పెట్టినా కానీ మీకు కరెక్టే అది. నెక్స్ట్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది, సో ఇది అందరూ దేశంలో ఉన్న వాళ్ళందరికీ పక్కా ఇల్లులు కట్టించాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన స్కీమ్ అండి. అసలు యాక్చువల్గా ఇది హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అనే స్లోగన్తో వచ్చింది. కానీ దాన్ని 2025 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీంట్లో 2 వింగ్లు ఉన్నాయి. ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ ఏమో పల్లె ప్రాంతాల్లో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లులు కట్టించడానికి కొంత ఎకనామికల్ అంటే ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట ఇది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ 2 కలిసి కూడా ఇంప్లిమెంట్ చేయవచ్చు దీన్ని. దాంతోపాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, ఎవరైతే స్లమ్ డ్వెల్లర్స్ ఉన్నారో, అంటే మనకి స్లమ్స్ ఉంటాయి కదా అర్బన్ ఏరియాస్లో, వాళ్ళు ఇల్లు లేకోకుండా చిన్న చిన్న డేరాలు వేసుకొని నివసిస్తూ ఉంటారు అర్బన్ ఏరియాస్లో, వాళ్ళకి కూడా ఇల్లు ప్రొవైడ్ చేయడానికి ఇది ముందుకు వస్తుంది. అయితే వీళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తారంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ప్రొవైడ్ చేస్తారండి. ఎవరైనా లోన్ తీసుకుంటూ ఉంటే సపోజ్ ఒక 9% లోన్ తీసుకున్నారనుకోండి, 3% గవర్నమెంట్ పే చేస్తుంది, ఒక 6% మీరు పే చేయాలి. ఇట్లా ఉంటుంది ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లోన్స్ తీసుకున్నప్పుడు. ఎనీవేండి చూద్దాం ఒకసారి. ఇన్సైటివ్ రిహాబిలిటేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్లమ్ డ్వెల్లర్స్ యూజింగ్ ల్యాండ్ యాజ్ ఏ రిసోర్స్ త్రూ ప్రైవేట్ పార్టిసిపేషన్. ఎస్, ప్రైవేట్ వాళ్ళను కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఎవరైతే ఎగ్జిస్టింగ్ స్లమ్ డ్వెల్లర్స్ ఉన్నారో, అంటే మురికివాడల్లో నివసించేటువంటి ప్రజలు ఉన్నారో అర్బన్ ఏరియాస్లో, వాళ్ళకి ప్రైవేట్ పార్టిసిపేషన్ ద్వారా హౌసెస్ని నిర్మించి ఇవ్వటం. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అండి ఇది. ఎస్, ఆల్రెడీ చెప్పాను కదా నేను, ఒక మిడిల్ క్లాస్ అని, అప్పర్ మిడిల్ క్లాస్ అని, బిలో మిడిల్ క్లాస్ అని, సో పూర్ క్లాస్ అని ఇలా డివైడ్ చేసి దానికి అనుగుణంగా లోన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఫర్ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ అండర్టేక్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది ప్రైవేట్ డెవలపర్స్. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో వీటిని డెవలప్ చేస్తుంది. కరెక్ట్. డైరెక్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ఎలిజిబుల్
ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఫ్యామిలీస్ ఫర్ ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ ఫర్ అప్గ్రేడేషన్. ఎస్, కొంతమంది ఇండివిజువల్గా హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా సో ఈడబ్ల్యూఎస్ ఫ్యామిలీస్కి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఫ్యామిలీస్కి ఇండివిజువల్ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్కి, అప్గ్రేడేషన్కి కూడా డైరెక్ట్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తారు ఈ స్కీమ్ కింద. 4 స్టేట్మెంట్స్ కరెక్టే అండి. 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఆల్ 4 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ బెస్ట్ డిస్క్రైబ్డ్ టైర్ 1 క్యాపిటల్ రేషియో? ఇది బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించిందండి. బ్యాంకింగ్ సెక్టార్లో మనకి బేసల్ నామ్స్ అని ఉంటాయి. 1, 2, 3 బేసల్ నామ్స్ ఉంటాయి. అంటే బ్యాంకింగ్ సూపర్విజన్కి సంబంధించినవి అండి ఇది. అంటే బ్యాంక్స్ ఏమవుతున్నాయి ఏంటండి, ఈ విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఉండటం వల్ల బ్యాంకుల దగ్గర లోన్లు తీసుకొని మళ్ళీ వాటిని తిరిగి పే చేయరు. బ్యాంకులు ఏమవుతాయి, అప్పుడు ప్రజల దగ్గర సేవింగ్ అకౌంట్లో ఉన్న మనీని మొత్తాన్ని ఇలాంటి వాళ్ళకి లోన్లుగా ఇస్తాయి. మళ్ళీ బ్యాంకులు ఏమవుతాయి, కొలాప్స్ అయిపోతాయి. ఇక్కడ ఎందుకు, అవి ఇచ్చిన డబ్బులు వాటికి తిరిగి రాలేదు. బ్యాంకులు దాచుకున్న వాళ్ళకి ఇవ్వాలి కదా, అప్పుడు అది ఇవ్వలేదు. అటువైపు ప్రజలు నష్టపోతారు, ఇటువైపు బ్యాంక్ కూడా కొలాప్స్ అయిపోతుంది. దాంతో ఎకనామికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అందుకని బ్యాంకులు కొలాప్స్ కాకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే మీటింగ్ ఒకటి స్విట్జర్లాండ్ బేసల్లో జరిగిందండి. సో వాటిని అందుకనే బేసల్ నామ్స్ అంటారు. ఈ బేసల్ నామ్స్ అనేది సో క్యాపిటల్ అడిక్వసీ రేషియోని మెయింటైన్ చేయటం, క్యామెల్ అని గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ అడిక్వసీ రేషియోని మెయింటైన్ చేయటం, మేనేజ్మెంటు, ఎర్నింగ్, తర్వాత లాసెస్, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఈ క్యామెల్ అనేది బేసల్ నామ్స్ యొక్క ప్రాపర్టీస్. ఈ బేసల్ నామ్స్ అనేది బ్యాంకింగ్ సూపర్విజన్కి సంబంధించినవి. బ్యాంకింగ్ కొలాప్స్ అవ్వకోకుండా బ్యాంక్స్ ఏం చేయాలి, ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది సో ఈ బేసల్ నామ్స్ చెప్తాయి. ఈ టైర్ 1 క్యాపిటల్ రేషియో అనేది ఒక కీ మెజర్మెంట్ అనమాట. బ్యాంక్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని, స్టెబిలిటీని చూపిస్తుంది ఇది. అంటే బ్యాంక్ ఎంత గట్టిగా ఉంది, బ్యాంక్ యొక్క పరిస్థితి ఏంటి అనేది టైర్ 1 క్యాపిటల్ రేషియో చెప్తుందండి. సో టైర్ 1 క్యాపిటల్ రేషియో అనేది బేసల్ 3 ఫ్రేమ్వర్క్ అనమాట. సో టైర్ 1 క్యాపిటల్ బై సో రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఇంటూ 100 మనం వేస్తే టైర్ 1 క్యాపిటల్ రేషియో వస్తుంది. అంటే టైర్ 1 క్యాపిటల్ అంటే సింపుల్గా చెప్పాలంటే బ్యాంకు దగ్గర ఉన్నటువంటి ఆస్తి, వన్ టైప్ ఆఫ్ అసెట్. సో అంటే ఇన్వెస్టర్స్ ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఆ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ చేస్తే గవర్నమెంట్, ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది, తర్వాత దానికి ఎగవేతదారులు ఎవరైతే ఉన్నారో అవకాశం ఉందో డివైడెడ్ బై వాళ్ళు ఇంటూ 100 వేస్తే టైర్ 1 క్యాపిటల్ రేషియో వస్తుందండి. సో ఇట్ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ ఎ బ్యాంక్ కోర్ ఈక్విటీ క్యాపిటల్, ఓకే, టైర్ 1 క్యాపిటల్ అండ్ ఇట్స్ టోటల్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్. సో మొండి బకాయిలు ఇంటూ 100 వేస్తే మనకి టైర్ 1 క్యాపిటల్ రేషియో వస్తుందండి. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 16th, ఇది ఫిన్టెక్ సెక్టార్కి సంబంధించింది. ఒక కమిటీ ఏర్పడిందండి ఫినాన్షియల్ టెక్ సెక్టార్కి సంబంధించి. ఫిన్టెక్, ఫినాన్షియల్ టెక్నాలజీ అంటే ఆర్థికపరమైనటువంటి పురోగతి సాధించడానికి ఆర్థిక కార్యకలాపాలలో డిజిటల్ టెక్నాలజీస్ను ఉపయోగించడమే ఫిన్టెక్. ఎగ్జాంపుల్ సూటబుల్ ఏంటి, ఫోన్పే. మనీని మనం ట్రాన్స్ఫర్ చేయడానికి బ్యాంక్కే కాకోకుండా మనం ఓన్గా చేసుకుంటున్నాం టెక్నాలజీని ఉపయోగించి. ఇది ఫిన్ టెక్నాలజీ కిందకు వస్తుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ని మనం ఇంట్లో నుంచే చేసుకుంటున్నాం, అది కూడా ఫిన్ టెక్నాలజీయే. సో ఇలాంటి ఇప్పుడు స్టాక్స్ని మనం ఇంట్లో నుంచే కొనుక్కుంటున్నాం, మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఫినాన్షియల్ టెక్నాలజీస్ కిందకు వస్తాయి. దీనికి సంబంధించిన ఒక కమిటీ ఏర్పడిందండి, దాన్నే చంద్రబాబు నాయుడు కమిటీ అని పిలుస్తారు. దీన్ని డిజిటల్ ఫైనాన్స్ ఇంక్లూజివ్ కమిటీ అనే పేరుతో కూడా పిలుస్తారు. దీనికి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి సుభాష్ చంద్ర గార్గ్ కమిటీ, రెండోది చంద్రబాబు నాయుడు కమిటీ అని పిలుస్తారు, లేదా డిజిటల్ ఫైనాన్స్ ఇంక్లూజివ్ కమిటీ అని కూడా పిలుస్తారు. సో ఇలా మూడు పేర్లతో ఉంటుంది. సో డిజిటల్ టెక్నాలజీని ఆర్థిక రంగంలో ఎలా ఉపయోగించాలి అనేదే ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కమిటీ రికమెండేషన్స్ని మనం ఒకసారి గమనిస్తే, ఎక్స్ప్లోరింగ్ వర్చువల్ బ్యాంకింగ్ అండ్ డిమెటీరియలైజేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆల్రెడీ మనం మాట్లాడాం, ఫోన్పే లాంటివి. డెవలపింగ్ ఏ క్రెడిట్ రిజిస్ట్రీ ఫర్ ఫార్మర్స్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ క్రెడిట్ స్కోరింగ్ టు ఎనేబుల్ ఈజియర్ లోన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఏ వ్యక్తి అయినా, ముఖ్యంగా ఫార్మరు ఎక్కడైనా లోన్ తీసుకున్నప్పుడు వాటిని ట్రేస్ చేసి ఈజీగా
అతను పే చేసే విధానాన్ని చూసి ఈజీగా ఇంకోసారి లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అంటే ఒక రిజిస్ట్రీ మెయింటైన్ చేసినట్టు ఉంటుంది ఫార్మర్స్కి సంబంధించి. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఫార్మర్స్కి క్రెడిట్ ఈజీగా దొరకడానికి అవకాశం ఉంటుంది. యూటిలైజింగ్ ఫిన్టెక్ ఫర్ మేనేజింగ్ క్లెయిమ్స్ అండ్ ప్రీమియం పేమెంట్స్ ఇన్ అగ్రికల్చర్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్. ఎనీవేండి, ఏ స్కీమ్స్లో అయినా కానీ ఆర్థిక కార్యకలాపాలు జరుగుతుంటే దానిలో టెక్నాలజీని ఉపయోగించడం ఎలా అనేది ఈ కమిటీ యొక్క రికమెండేషన్. థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. సో మనకేమిచ్చారు, ఈ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఏమి అంటున్నారు, 1 and 2 and 3 both these three are all related to the fintech sector. So answer is all 3. అండ్ కమిటీ పేరేంటండి, సుభాష్ చంద్ర గర్గ్ కమిటీ లేదా చంద్రబాబు నాయుడు కమిటీ అని కూడా చెప్పొచ్చు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్ అండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ క్యాపిటల్ అకౌంట్ లిబరలైజేషన్. సో క్రాస్ బోర్డర్ ట్రేడ్ని గ్రాడ్యువల్గా లిబరలైజ్ చేస్తూ మన చుట్టుపక్కల ఉన్న దేశాలు లేదా ప్రపంచంలో పక్క ఉన్న దేశాల మధ్యలో ట్రేడ్ ఆపర్చునిటీస్ని ఇంక్రీజ్ చేయటం, అది క్యాపిటల్ అకౌంట్ లిబరలైజేషన్. అంటే ఇంటర్నలైజేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ, అంటే ఇండియా రూపీతోనే ట్రేడ్ జరిగేలాగా చూడటం. ఇప్పుడు మనం మేజర్గా డాలర్ ఫామ్లో ట్రేడ్ చేస్తున్నాం, అలా కాకుండా ఇండియన్ కరెన్సీ కూడా ట్రేడ్ చేసే స్థితికి ఇండియన్ కరెన్సీని తీసుకురావటం, దాన్ని ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ అంటారు. అండ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఫినాన్షియల్ సెక్టార్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే డేటా మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డేటా స్టోరేజ్ ఇంపార్టెంట్ అనమాట. ఆర్థిక రంగానికి సంబంధించిన డేటా మొత్తం స్టోర్ అయి ఉంటే దాని మీద నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. థర్డ్ స్టేట్మెంట్, సో విచ్ ఆఫ్ ది అబోవ్ ఆస్పిరేషనల్ గోల్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ది RBI 100 డాక్యుమెంట్స్. ఎస్, RBI 100 అనే డాక్యుమెంట్లో ఈ 3 కూడా ఉన్నాయండి. ఒకటి, పక్కన క్రాస్ బోర్డర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, పక్క దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి ట్రేడ్ని అనుసంధానించడం. ఎందుకంటే అండి పక్కనే 2 విలేజ్లు ఉంటాయి, ఆ 2 విలేజ్ల మధ్యలో ఒక గీత ఉంటుంది, అది ఈ దేశం అది ఇంకొక దేశం, కానీ ఆ రెండింటి మధ్యలో కల్చరల్ ట్రేడ్ ప్రాక్టీసెస్ 2 కలిగి ఉంటాయి. అంటే సోషియో ఎకనామికల్ కండిషన్స్ని బేస్ చేసుకున్నప్పుడు ఉంటాయి. అప్పుడు అలాంటప్పుడు ట్రేడ్ జరగనే వాళ్ళ. సో అప్పుడే మనకి గ్లోబలైజేషన్ అనేదికి ఫుల్ ఫామ్ వస్తుంది, అంటే ప్రపంచీకరణకి అర్థవంతమైనటువంటి ఒక అర్థం వస్తుంది అనమాట. సో అది క్యాపిటల్ అకౌంట్ లిబరలైజేషన్. తర్వాత ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ, ఆ ఇండియన్ రూపీనే మనం ఎలా అయితే డాలర్ని ఇప్పుడు యూనివర్సల్ కరెన్సీగా వాడుతున్నామో, ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ ఇండియన్ రూపీ అంటే ప్రపంచీకరణ గ్లోబలైజేషన్లో భాగంగా ఇండియన్ రూపీని ప్రపంచం మొత్తం ఉపయోగించేలాగా చేయడం. తర్వాత డేటా మేనేజ్మెంట్, ఈ 3 కూడా మనకి RBI 100 డాక్యుమెంట్లో ఉన్నాయి. సో all 3 are present. సో 1, 2, 3 are correct. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ IFC గురించి మాట్లాడుతున్నారు. ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ యొక్క ఎయిమ్ ఏంటంటే, సో డెవలపింగ్ కంట్రీస్లో, అంటే ఇట్ ఈస్ ది లార్జెస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఫోకస్డ్ ఆన్ ద ప్రైవేట్ సెక్టార్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. డెవలపింగ్ కంట్రీస్లో ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేయడానికి సో ఇది ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది. ఎస్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అదే చేస్తుందండి. ఇది 1956లో ఏర్పడింది. వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఇది కూడా వన్ ఆఫ్ ది మెంబర్. వరల్డ్ బ్యాంక్లో 5 వింగ్స్ ఉంటే దాంట్లో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఒక వింగ్గా చెప్పుకోవచ్చు అనమాట. వరల్డ్ బ్యాంక్లో ఇది ఒక పార్ట్. డెవలపింగ్ కంట్రీస్లో డెవలప్మెంట్ కోసం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా పార్టిసిపేషన్లోకి ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది తీసుకొస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏం అడిగారు, 1 and 2, అంటే బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే రైతులకి ఒక కార్డ్ని ప్రొవైడ్ చేస్తారండి. ఆ కార్డును ఉపయోగించి వీళ్ళు క్రెడిట్ రుణాన్ని పొందొచ్చు అనమాట. దాన్ని కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటారు. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ లేనప్పుడు, అంటే PM కిసాన్ కానీ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ లేనప్పుడు రైతులకి పంట పండించాలంటే కొంత రుణం కావాలండి, కొంత అప్పు కావాలి. అది ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అందుకని గవర్నమెంట్ ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని తీసుకొచ్చి రైతులకి క్రెడిట్ కార్డ్స్ని ఇవ్వటం వల్ల వీళ్ళు వాటిని ఉపయోగించుకొని పంట వేసే ముందు వాళ్ళకి వచ్చినటువంటి పెట్టుబడిలో ఈ రుణాన్ని తీసుకునేవాళ్ళు. సో ఇలా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది ఉపయోగపడాయి అనమాట. ఒకసారి చూద్దాం. ద మోడల్ ఆఫ్ ది KCC స్కీమ్, కిసాన్ క్రెడిట్ స్కీమ్, వాజ్ ప్రిపేర్డ్ బై NABARD. ఎస్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్.
ఇది వ్యవసాయానికి మరియు రూరల్ డెవలప్మెంట్, సో గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి బ్యాంక్ అండి నాబార్డ్ అనేది. ఇది సెటప్ చేసింది కేసీసీ స్కీమ్ అనేది ప్రిపేర్ చేసింది నాబార్డే. ఎవరి రికమెండేషన్ ప్రకారం? ఆర్వి గుప్తా కమిటీ 1995 రికమెండేషన్ని బేస్ చేసుకొని ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది నాబార్డ్ అనేది. సో ఫార్మర్స్కి క్రెడిట్ ఫ్లోని ఇంప్రూవ్ చేయడమే దీని యొక్క లక్ష్యం. అంటే రైతులకి రుణ సదుపాయాన్ని అందుబాటులో ఉంచడమే దీని యొక్క లక్ష్యం. ద ఆర్బీఐ ప్రొవైడ్స్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఆఫ్ 2% అండ్ ఏ ప్రాంప్ట్ రీపేమెంట్ ఇన్సెంటివ్ ఆఫ్ 3% టు ద ఫార్మర్స్ ఆన్ కేసీసీ. సపోజ్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఒక ₹1,00,000 అప్పు తీసుకున్నాను అనుకోండి. ఈ ₹1,00,000కి వడ్డీ రేటు 5% అనుకోండి. అప్పుడు ఈ 5%లో 2% గవర్నమెంటే పే చేస్తుందండి. రైతు ఎంత పే చేయాలి? 3% పే చేయాలి. రైతు ఈ ₹1,00,000 ఒక సంవత్సరంలో పే చేయాలండి. కరెక్ట్గా ఏ ఇబ్బందులు లేకుండా సంవత్సరంలో పే చేసేసాడు రైతు. అప్పుడు ఈ 3% కూడా తీసేశారు. అంటే మొత్తం నెట్ ఎంత ఉండండి? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేటు 0 అయిపోతుంది రైతుకి. అంటే టైంకి మాత్రం రీపే చేస్తే 3% తగ్గిస్తారు ఇంట్రెస్ట్ రేట్ని. అండ్ రైతు యాక్చువల్గా ఎప్పుడు తీసుకుంటాడో అప్పుడు 2% ఇంట్రెస్ట్ రేట్ని గవర్నమెంట్ పే చేస్తుంది. సో మిగతా 3% కరెక్ట్గా టైం కడితే తగ్గిస్తారు. నెట్ ఎఫెక్టివ్ రేటు 0 అయిపోతుంది. సో బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ అండి, నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ ఎన్ఎంపి అనే పదాన్ని మనం చూస్తామండి. ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండి. రైల్వేలు, రోడ్లు, ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్ ఇలాంటి వాటన్నిటి మీద కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అనే స్కీమ్ వచ్చింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం దాదాపుగా 1,00,000 కోట్లని, దాదాపుగా 6 లక్షల కోట్లు లేదా 1,00,000 కోట్ల వరకు నుంచి 6 లక్షల కోట్ల వరకు కూడా దీనికి ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అనేది ఎవరు డెవలప్ చేశారంటే నీతి ఆయోగ్ డెవలప్ చేసిందండి. ఇది అసెట్ మానిటైజేషన్ అండర్ యూనియన్ బడ్జెట్ 2021-22. సో నీతి ఆయోగ్ అనేది హోల్ అండ్ సోల్గా చెప్పుకోవచ్చు. అసెట్ మానిటైజేషన్ అంటే గవర్నమెంట్ ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి సపోజ్ పనికి రాకోకుండా ఉన్నాయనుకోండి, వాటిని మానిటైజేషన్ పైప్ లైన్లోకి తీసుకురావటం. అంటే అవి లబ్ధి పొందేలాగా చేయటం అనమాట. సపోజ్ ఒక రైల్వే స్టేషన్ ఉంది, అక్కడ చాలా పెద్ద ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని ఎవరైనా ప్రైవేట్ డెవలపర్స్కి ఇచ్చారనుకోండి లీజ్కి, ఇటు రైల్వేకి డబ్బులు వస్తుంది, ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా ముందుకెళ్తుంది, ఎకనామికల్ యాక్టివిటీ కూడా ముందుకెళ్తుంది. అది నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అంటే. సో ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ కోసం 2025 వచ్చేసరికి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడదాం అనుకుంటున్నారండి? 6 లక్షల కోట్లు అండి. కానీ ఇక్కడ మనకు 60 లక్షల కోట్లని ఇచ్చారు. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. సో ఇట్ ట్రాన్స్ఫర్ ఓనర్షిప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ టు ద ప్రైవేట్ సెక్టార్ అండ్ యూజెస్ ది ఫండ్స్ జనరేటెడ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. సో ఇది ఓనర్షిప్ని ప్రైవేట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయరండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, రైల్వే స్టేషన్లో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని ఖాళీగా ఉంచడం ఎందుకని డెవలప్మెంట్కి ఇచ్చారు ప్రైవేట్ వాళ్ళకి. కానీ అథారిటీ ఎవరు అంటే గవర్నమెంటే అథారిటీ. వాళ్ళకి లీజుకి ఇచ్చారు అంతే ప్రైవేట్ వాళ్ళకి. కానీ ఇక్కడ పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారంటున్నారు. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. 1 ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి ఇచ్చారండి. ఒకసారి చూద్దాం. ఇది 1992 సెబీ యాక్ట్ ప్రకారం, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఏర్పడింది. అంటే ఇది ఒక స్టాచ్యురీ బాడీ, చట్టబద్ధమైనటువంటి సంస్థ. కానీ ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బాడీ అని ఇచ్చారు, రాజ్యాంగ సంస్థ అని ఇచ్చారు. సెబీ అనేది రాజ్యాంగ సంస్థ కాదండి, కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాచ్యురీ బాడీ. సో చట్టబద్ధమైన సంస్థ. కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటండి? ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూషన్ బాడీ, అవునండి. సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బాడీ, హైకోర్టు కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇలాంటివన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్. సపోజ్ సిఏజీ, కాగ్ ఆఫీస్ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇవన్నీ కూడా రాజ్యాంగపరమైన సంస్థలు. కానీ సెబీ అనేది స్టాచ్యురీ బాడీ. నీతి ఆయోగ్ అనేది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ, నాట్ స్టాచ్యురీ బాడీ కాదు అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎక్స్ట్రా స్టాచ్యురీ బాడీ అంటే సలహా సంస్థ మాత్రమే, అడ్వైజరీ నేచర్ మాత్రమే. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్, ఇట్ వర్క్స్ ఫర్ ప్రమోటింగ్ అండ్ రెగ్యులేటింగ్ సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్స్ అండ్ ప్రొహిబిటింగ్ ఫ్రాడులెంట్ స్కీమ్స్. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్.
స్టాక్ మార్కెట్స్కి రెగ్యులేటర్గా ఇది పనిచేస్తుందండి, ఎలాంటి ఫ్రాడ్స్ జరగకుండా చూస్తుంది. సెబీ పర్ఫార్మింగ్ ది ఫంక్షన్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్, రెగ్యులేషన్ ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అండ్ కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ ఇంక్లూడింగ్ మ్యూచువల్ ఫండ్స్. ఎస్, స్టాక్ మార్కెట్ స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ని కానీ రెగ్యులేట్ చేసేది సెబీనే. సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. అసలు బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అంటే ఏంటో చూద్దాం. బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్, సపోజ్ గూగుల్ అనే కంపెనీ ఉంది, ఇది యూఎస్ఏలో ఉంటుందండి. ఇది అదర్ కంట్రీస్లో చాలా మనీ సంపాదిస్తుంది, కానీ హోమ్ కంట్రీలో ట్యాక్స్ కట్టుకోకుండా ఏదో ట్యాక్స్ హెవెన్ కంట్రీస్లో బాగా ట్యాక్స్ తక్కువ ఉన్న అసలు లేని కంట్రీస్లోకి తీసుకెళ్ళి ఆ మనీని కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు హోమ్ కంట్రీకి లాస్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే అదే బేస్ ఎరోజన్ అంటే అది అక్కడ సంస్థ ఎక్కడ ఉందో అక్కడ మాత్రం బేస్ ఎరోజన్ జరుగుతుంది. అంటే అక్కడ పే చేయట్లేదు, ఆ వచ్చిన ప్రాఫిట్ని వేరే దేశాలకు షిఫ్ట్ చేస్తున్నారు. అది బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్. అంటే కంపెనీ ఉన్న ఆ కంట్రీ అనేది నష్టపోతూ ఉంటుందండి లాభాలు లేక. ఆ కంపెనీ ట్యాక్స్ కట్టదు, అది మిగతా ప్రపంచం అంతా సంపాదిస్తుంది కానీ ఆ కంట్రీలో ట్యాక్స్ కట్టట్లా. సో ప్రాఫిట్ని షిఫ్ట్ చేస్తుంది అదర్ కంట్రీస్కి. అది బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అంటే. ఇది ఎవరు ఫ్రేమ్ చేశారంటే ఆర్గనైజేషన్ ఫర్ ఓఈసీడీ. సో ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఓఈసీడీ దీన్ని డెవలప్ చేసిందండి G20 కంట్రీస్ అప్రూవల్తో. ఫస్ట్ పాయింట్ ఈజ్ కరెక్ట్. ఇట్ ఎయిమ్స్ ఎట్ ఎన్ష్యూరింగ్ మినిమం గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్. సో లేదండి, అసలు మినిమం గ్లోబల్ కార్పొరేట్ ట్యాక్స్ అనేది దీనికి సంబంధించింది కాదు. ఇది ఓన్లీ ట్యాక్స్ అవాయిడెన్స్, రిమూవింగ్ ట్యాక్స్ అవాయిడెన్స్. అంటే పన్ను ఎవరైతే కట్టట్లేదో ఆ దేశంలో లేదా వేరే దేశాల్లో సంపాదించి పన్ను కట్టుకోకుండా వేరే దేశాలకు మనీని తరలిస్తున్నారో, ప్రాఫిట్ని షిఫ్ట్ చేస్తున్నారో, సో సింపుల్గా ట్యాక్స్ అవాయిడ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని ప్రివెంట్ చేస్తుంది. గ్లోబల్ కార్పొరేట్ మినిమం ట్యాక్స్కి దీనికి సంబంధం లేదు. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఇండియా ఈజ్ అన్ యాక్టివ్ పార్టిసిపేట్స్ ఇన్ ద అప్లికేషన్ ఆఫ్ దిస్ ఫ్రేమ్వర్క్. ఎస్, బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ సో తీసుకొచ్చింది ఓఈసీడీ, దీంట్లో యాక్టివ్ మెంబర్ ఇండియా కూడా. థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటండి? 1 and 3rd స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 1 and 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, వాట్ ఈస్ ది ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఆర్బీఐస్ ప్రపోజ్డ్ డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్? డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఎన్హాన్స్ సెక్యూరిటీ, మిటిగేట్ ఫ్రాడ్ రిస్క్ ఇన్ డిజిటల్ పేమెంట్స్. డిజిటల్ పేమెంట్స్లో ఫ్రాడ్స్ లేకోకుండా, మోసాలు లేకోకుండా దాని యొక్క సెక్యూరిటీని మెరుగుపరచడమే డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు చూస్తాం మనం ఫోన్పేలో కూడా డిజిటల్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అలాంటి ఫ్రాడ్స్ జరగకోకుండా ఆపటంలో ఆర్బీఐ అనేది కీలక పాత్ర వహిస్తుంది అన్నమాట, డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ద్వారా. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్, ఏ. నెక్స్ట్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ని చూడమంటున్నారు. విచ్ ఆఫ్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నారు. కరెక్ట్ అయిన స్టేట్మెంట్స్ ఏంటి? జిఎస్టీ అనేది ఇక్కడ చూడండి సింగిల్ స్టేజ్ అన్నారు, కాదు మల్టీ స్టేజ్ ట్యాక్స్ అండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది సింగిల్ స్టేజ్ కాదు, మల్టీ స్టేజ్. ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ కాబట్టి. సపోజ్ ఈ షర్ట్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది? ముందు అగ్రికల్చర్, దీంట్లో పత్తి తయారు చేస్తారు. ఈ కాటన్ ఇండస్ట్రీకి వెళ్తుంది, అంటే ప్రైమరీ సెక్టార్ నుంచి సెకండరీ సెక్టార్ ఇండస్ట్రీకి వెళ్ళి అండ్ టెర్షరీ సెక్టార్ వస్తుంది. దాని తర్వాత సర్వీస్ సెక్టార్ అంటే రిటైల్ స్టోర్కి వస్తుంది, హోల్సేల్ స్టోర్ అండ్ రిటైల్ స్టోర్, దాని నుంచి కన్జ్యూమర్కి వస్తుంది. సో ఇక్కడ లేయర్స్ వైజ్ ట్యాక్స్ పడుతూ వస్తూ ఉంటుందండి. సో ఇన్విజిబుల్ ట్యాక్స్. సో అందుకని దీన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్నారు. జిఎస్టీ అనేది మల్టీ స్టేజ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, నాట్ సింగిల్ స్టేజ్ ట్యాక్స్, నాట్ ఏ డైరెక్ట్ ట్యాక్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, ఇట్ ఈస్ పెయిడ్ బై ది కన్జ్యూమర్స్ అండ్ ఈజ్ రెమిటెడ్ టు ద గవర్నమెంట్ బై ఎ బిజినెస్ సెల్లింగ్ అండ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎస్, ఇట్ ఈస్ ఏ కన్జ్యూమర్ బేస్డ్ ట్యాక్స్, ఫైనల్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నారండి? ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఫారెన్ ఎక్స్చేంజ్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఎక్కువగా ఉంటే ఆ కంట్రీ అంత స్ట్రాంగ్గా ఉంటుందని అర్థం. సింపుల్గా చెప్పాలంటే మనం అమెరికాకి ఒక $100 ఎక్స్పోర్ట్ చేసామండి, మనకి ఒక $50 అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. మన దగ్గర నెట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి? $50 ఉన్నాయి.
అంతే కదా. అట్లనే అన్ని దేశాలతో కూడా జరిగిన తర్వాత నెట్ ఎంత ఉంటుందో ట్రేడ్ లెక్కలన్నీ చూసిన తర్వాత నెట్ ఎంత ఉంటుందో అది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్. దీన్ని హోల్ అండ్ సోల్గా ఎవరు నిర్వహిస్తారండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే ఉంటుంది ఇదంతా కూడా. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది మనీ డాలర్ ఫామ్లో ఉంటాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఐఎంఎఫ్ యొక్క కరెన్సీ అనమాట. ఈ స్పెషల్ డ్రాయింగ్ ఫామ్లో ఉంటాయి. సో ఇట్లా డిఫరెంట్ ఫామ్స్లో కూడా వీటిని మనం ఉంచుకోవచ్చు. ఐఎంఎఫ్ కోటా ప్రకారం ఐఎంఎఫ్ కోటా కూడా ఉంటుంది. ఐఎంఎఫ్ కోటా ప్రకారం మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు. సో అవి ఇచ్చే స్టోరేజ్ పర్సంటేజ్ కూడా ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆర్ అసెట్స్ హెల్డ్ ఆన్ రిజర్వ్స్ బై ఏ సెంట్రల్ బ్యాంక్ ఇన్ ఫారెన్ కరెన్సీస్, ఎస్, విచ్ కెన్ ఇంక్లూడ్ బాండ్స్, ఎస్, ట్రెజరీ బిల్స్, ఎస్, అదర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఎస్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కూడా ఉంటాయి. ఇండియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇంక్లూడింగ్ ఫారెన్ కరెన్సీ అసెట్స్ లైక్ డాలర్స్, గోల్డ్ రిజర్వ్స్, ఎస్, బంగారు నిల్వలు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఐఎంఎఫ్ కరెన్సీ అండ్ రిజర్వ్ పొజిషన్ విత్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఎనీవేంట్ ఐఎంఎఫ్కి ఇండియా కోటా ఎంతైతే ఉందో అంత అమౌంట్ ఉంటుంది కదా, అంత. సో అది ఇవన్నీ కూడా ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్సే అవుతాయన్నమాట. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. యాజ్ పర్ కరెంట్ మ్యాండేట్ ఇండియా షుడ్ హ్యావ్ ఏ ఫారెక్స్ రిజర్వ్ ఆఫ్ 6 months ఇంపోర్ట్ రిక్వైర్మెంట్. ఇలాంటి టార్గెట్ ఏమీ లేదండి. నో స్పెసిఫిక్ మ్యాండేట్ అనమాట. సో ఇన్ని మంత్స్కి ఇంపోర్ట్ రిక్వైర్మెంట్కి మన దగ్గర ఇంత ఫారెన్ ఎక్స్చేంజ్ని దాచుకోవాలి ముందే అనేది ఏమీ లేదు. ప్రజెంట్ ఉన్నదాన్ని బట్టి ఇది ఎన్ని మంత్స్కి సరిపోతుందో చూసుకుంటాం అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని బేస్ చేసుకుంటే ఈజీగా అబౌవ్ 1 year మనం ఇంపోర్ట్స్ చేసుకున్నా కానీ సరిపోయేంత మనీ మన దగ్గర ఉందండి. సో స్టాండర్డ్గా ఉంది మన దగ్గర. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది హ్యూజ్గా ఉన్నాయని చెప్పొచ్చు. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 1 and 2 are correct. Next. Consider the following statements related to cotton cultivation in India. ఓకే, పత్తి భారతదేశంలో ఎక్కువగా పండుతుందండి. ఎందుకంటే బ్లాక్ కాటన్ సాయిల్ ఉండటం మేజర్ ఫెచ్చింగ్ అనమాట. ఇది మనకి గోండ్వానా ల్యాండ్ నుంచి, ముఖ్యంగా మనకి డెక్కన్ ప్లాట్యూలో ఎక్కువగా బ్లాక్ కాటన్ సాయిల్ ఉండటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందుకని ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎక్కువగా పత్తి పండుతూ ఉంటుంది. ఇండియాలో దాదాపుగా 4 రకాల పత్తి కూడా పండుతుందండి. సో గాస్పియం ఆర్బోరియం అని, గాస్పియం హెర్బాక్యూమ్ అని, హిస్తూనం అని, గాస్పియం బోర్బర్సిన్ అని, ఇలాంటి 4 రకాల పత్తి ఉందండి. ఈ 4 రకాల స్పీసీస్ కూడా ఈ 4 రకాల పత్తి కూడా మన దగ్గర పండుతుంది. పత్తి పండటానికి హాట్ క్లైమేట్, కొంచెం హాట్గా ఉండాలండి, సన్నీ క్లైమేట్ కావాలి. సో ఇవన్నీ కూడా నెసెసిటీ అనమాట. అంటే సుదీర్ఘ మంచు రహిత కాలం కావాలి, అంటే వేడిగా ఉండాలి, ఎండ వాతావరణం అవసరం అనమాట. సో ఈ 2 భారతదేశంలో సౌత్ ఇండియాలో మనకి ఈ ప్రాపర్టీస్ ఎక్కువగా గమనిస్తాం, ముఖ్యంగా డెక్కన్ ప్లాట్యూలో. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ అండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది ముంబై నుంచి బయలుదేరండి ఇలా మనకి అరేబియన్ ఓషన్లో నుంచి రష్యా మీదుగా, సో అజర్బైజాన్ మీదుగా వెళ్తూ ఉంటుంది. దీంట్లో ఏ కంట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే ఇండియా, ఇరాన్, అజర్బైజాన్, రష్యా. సో దాని మీదుగా సెంట్రల్ ఏషియా, యూరప్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇది బైపాస్ చేస్తుంది కేప్ ఆఫ్ గుడ్ హోప్ని, రెడ్ సీని బైపాస్ చేసి వెళ్ళేటువంటి సీ రూట్ అనమాట. దీన్ని ఇరాన్, రష్యా, ఇండియా ఈ 3 దేశాలు కలిసి యూరో ఏషియన్ కాన్ఫరెన్స్ 2000 అనే కాన్ఫరెన్స్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మీరు సింపుల్గా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని గూగుల్లో కొట్టండి, ఒక ఇమేజ్ వస్తుంది, అది కరెక్ట్ అనమాట, మీకు ఈజీగా అర్థమవుతుంది అప్పుడు. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇన్ 2023 ఇండియా టాప్ ది రెమిటెన్సెస్ ఇన్ఫ్లో లిస్ట్ ఫాలోడ్ బై మెక్సికో. రెమిటెన్సెస్ అంటే మనకు తెలుసు, మన కంట్రీలో ఉన్నటువంటి పీపుల్ అదర్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ సంపాదించి మన దగ్గరకు పంపించడాన్ని ఇన్వార్డ్ రెమిటెన్సెస్ అంటారు. దీంట్లో కరెంట్ అకౌంట్లో బ్యాలెన్స్లో కూడా దీన్ని యాడ్ చేస్తారు. రెమిటెన్సెస్, ఇన్వార్డ్ రెమిటెన్సెస్లో మనం టాప్లో ఉంటాం అన్నమాట. సో ఇండియా అనేది టాప్ పొజిషన్లో ఉంది 2023లో, ఎప్పుడు కూడా దాదాపుగా టాప్ పొజిషన్లోనే ఉంటాం. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అరౌండ్ 50% ఆఫ్ టోటల్ రెమిటెన్సెస్ ఫ్లో టు ఇండియా ఆర్ సెంట్ బై
హై స్కిల్డ్ ఇండియన్ మైగ్రెంట్స్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ సింగపూర్. ఇక్కడ వైట్ కాలర్ జాబ్స్ అంటారండి. గల్ఫ్ కంట్రీస్లో పనిచేసే వాళ్ళు వైట్ కాలర్ జాబ్స్ అంటే బిల్డింగ్ వర్కర్గా పనిచేస్తారు, అంటే ప్రొఫెషనల్ వర్క్స్ కాదు, డ్రైవర్స్గా పనిచేస్తూ ఉంటారు. సో ప్రొఫెషనల్ వర్క్ ఏం కాదనమాట. సో హైలీ స్కిల్డ్ అంటే ప్రొఫెషనల్ వర్క్స్. సో ఆర్గనైజ్డ్ వర్కింగ్. సో అన్ఆర్గనైజ్డ్ సెక్టారు, ఆర్గనైజ్డ్ సెక్టార్ రెండుగా చెప్పుకోవచ్చు. ఆర్గనైజ్డ్ సెక్టార్లోనేమో హైలీ స్కిల్డ్ వర్క్స్ వస్తాయి, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనేమో స్కిల్ వర్క్ కాదనమాట అది. ఇలా రెండింటి నుంచి కూడా మన వాళ్ళు అదర్ కంట్రీస్లో పనిచేస్తూ ఉన్నారండి. వేల నుంచే 50% రావాలి, వేల నుంచే 50% వస్తుంది అనే ఇదేం లేదు. స్కిల్ అంటే హై వర్కర్సు, లో వర్కర్సు, హై పెయిడ్ జాబ్ హోల్డర్స్, లో పెయిడ్ జాబ్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడా నుంచి కూడా మనకి రెమిటెన్సెస్ వస్తాయి. ఇంత పర్సంటేజ్ అనేవి లేదు. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో వన్ ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ది ప్రైమరీ పర్పస్ ఆఫ్ ప్రపోజ్డ్ డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్? ఆల్రెడీ క్వశ్చన్ రిపీట్ అయిందండి, ఆల్రెడీ మాట్లాడాం దీని గురించి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిపోర్ట్స్ ఈజ్ నాట్ పబ్లిష్డ్ బై ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ మనందరికీ తెలుసండి, అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి అనేది ఏం చేస్తుందంటే ఏ కంట్రీ అయినా కానీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వస్తే, అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ కంట్రీకి అప్పులు ఎక్కువైపోయి కనీసం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కూడా పేలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సో ఐఎంఎఫ్ ఏం చేస్తుందంటే బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇస్తుందండి. ఎకనామికల్గా బ్రేక్ డౌన్ ఏ కంట్రీ అయినా అయిపోతే అప్పుడు బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇస్తుంది, అంటే వాళ్ళకు కొంత లోన్ సదుపాయాన్ని కల్పిస్తుంది అనమాట. సో అది అంతర్జాతీయ ద్రవ్యనిధి. లాస్ట్ రిసార్ట్గా ఉపయోగపడుతుంది ఆ కంట్రీని ఎకనామికల్ బ్రేక్ డౌన్ నుంచి తప్పించడానికి. లోన్లు ఇస్తుంది బాగా ఎకనామికల్గా క్రైసిస్లో ఉంటే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చినప్పుడు. అది అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఐఎంఎఫ్ అనేది కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తుందండి. దాంట్లో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్, ఇది కూడా ఐఎంఎఫ్ రిలీజ్ చేసేదే. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, ఇది కూడా ఐఎంఎఫ్ రిలీజ్ చేసేదే. ఫిజికల్ మానిటర్, ఇది కూడా ఐఎంఎఫ్ రిలీజ్ చేసేదే. వరల్డ్ ట్రేడ్ అవుట్లుక్ ఇండికేటర్, ట్రేడ్కి సంబంధించిన మొత్తం కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO రిలీజ్ చేస్తుందండి. ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధం లేదు, వరల్డ్ ట్రేడ్ అవుట్లుక్ ఇండికేటర్ అనేది. సో ఫోర్త్ స్టేట్మెంట్ అనేది రాంగ్. పబ్లిష్ చేయింది ఐఎంఎఫ్, పబ్లిష్ చేయంది ఏంటంటే వరల్డ్ ట్రేడ్ అవుట్లుక్, చేసేవి ఏంటంటే ఈ 3 డాక్యుమెంట్స్. నెక్స్ట్, వాట్ మే బి ది రీజన్ ఫర్ హోల్డింగ్ గోల్డ్ రిజర్వ్స్ బై కంట్రీస్? ఎక్కువగా దేశాలు గోల్డ్ రిజర్వ్స్ని ఎక్కువగా పెట్టుకుంటాయండి. ఎందుకంటే కరెన్సీలో వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది, మార్పులు ఎక్కువగా ఉంటాయి, ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. కానీ గోల్డ్ అనేది స్టాండర్డ్ అసెట్ అనమాట. అందుకని గోల్డ్ రిజర్వ్స్ని కంట్రీస్ ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటాయి. మెయింటైనింగ్ కరెన్సీ స్టెబిలిటీ, ఎస్ కరెక్ట్. ఎన్హాన్సింగ్ ది కంట్రీస్ క్రెడిట్ వర్తీనెస్, ఎస్. గోల్డ్ రిజర్వ్స్ ఏ కంట్రీకి ఎక్కువ ఉంటాయో ఆ కంట్రీ ఎకనామికల్గా బ్రేక్ డౌన్ అని చాలా కష్టం ఉంది. ఎందుకంటే గోల్డ్ రిజర్వ్స్ని బేస్ చేసుకొని ఎవరైనా ఇన్వెస్టర్ ముందుకు వస్తారు లోన్స్ ఇవ్వడానికి. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. మిటిగేటింగ్ రిస్క్ అసోసియేటెడ్ విత్ ది ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అదర్స్ అసెట్స్. చెప్పాను కదా, అదర్ కరెన్సీస్ కానీ అదర్ అసెట్స్ కానీ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి, కానీ గోల్డ్ అనేది స్టాండర్డ్ యూనిట్ అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ అండి, బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్ట్. సో ఇది సెబీ రిలీజ్ చేసే రిపోర్ట్ అండి. 2021లో సెబీ రీప్లేస్ చేసింది బిజినెస్ రెస్పాన్సిబిలిటీ రిపోర్ట్ BRRని ఏ రిపోర్ట్తో? బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబుల్ రిపోర్ట్ అనే పేరుతో రీప్లేస్ చేసింది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇది ఒక 9 ప్రిన్సిపల్స్ని చెప్పిందండి. నేషనల్ గైడ్లైన్స్ ఆన్ రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్, బిజినెస్ని పర్ఫెక్ట్గా చేయడానికి కావాల్సిన 9 ప్రిన్సిపల్స్ని చెప్పింది. ఇది రెస్పాన్సిబుల్ బిజినెస్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 1 and 2 బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సింపుల్ అండి, యాలకులు కానీ లేకపోతే లవంగాలు, ఈ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించింది. ఇది స్పైసెస్ బోర్డ్ యాక్ట్ 1986 ప్రకారం ఏర్పడింది. సో ఇది చట్టబద్ధమైన సంస్థ. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్, ఇంతకుముందు యాలకులకు సంబంధించిన ఒక బోర్డు ఉండేదండి, కార్డ్మామ్ బోర్డ్ అండ్ స్పైసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. అంటే స్పైసెస్ని, సుగంధ ద్రవ్యాలని ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాటి ఎక్స్పోర్ట్కి సంబంధించిన
ఒక బాడీ ఉంది ఎన్ష్యూర్ చేసేది, ఎక్స్పోర్ట్స్ను కూడా ఇంక్రీజ్ చేయడానికి. ఆ బాడీయే స్పైసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ప్లస్ కార్డమామ్ బోర్డ్. ఈ రెండింటిని కలిపి స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియాగా ఏర్పాటు చేయడం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. ఇట్ వర్క్స్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. కాదండి, మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేస్తుంది. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఆర్ మనకి 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఓన్లీ 1 ఓన్లీ 2 ఉంది, 2 కావు. అండ్ ఆల్ 3 ఉంది, ఇది కాదు. అండ్ నన్ అని ఉంది, ఆప్షన్ కూడా ఇవ్వలేదు. 1 and 2 అని ఇక్కడ పెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్. నాబార్డ్ అనేది ఒక స్టాచ్యురీ బాడీ అండి, చట్టబద్ధమైన సంస్థ. ఇది 1982లో ఏర్పడింది. ఎస్ కరెక్ట్. సో 1981లో నాబార్డ్ యాక్ట్ వచ్చింది అండ్ ఇది ఏర్పడింది మాత్రం 1982లో. ఇది చట్టబద్ధమైన సంస్థ. అగ్రికల్చర్కి, రూరల్ డెవలప్మెంట్కి, వ్యవసాయానికి మరియు రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధికి ఇది ప్రాజెక్టులకు లోన్లు ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా. అండ్ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై ది స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నో, ఇది ఎవరి రెగ్యులేషన్లో ఉంటుందండి? ఆర్బీఐ రెగ్యులేషన్లో ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఇట్స్ అఫైర్స్ ఆర్ గవర్న్ బై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ అకార్డెన్స్ విత్ ది నాబార్డ్ యాక్ట్. ఎస్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఆల్ 3 కాదండి, 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ ఇంకోటి కూడా వచ్చు, 1 స్టేట్మెంట్ కరెక్ట్, 3 స్టేట్మెంట్ కరెక్ట్. సో ఓన్లీ 1 అని ఇచ్చారు, సో ఇదైనా పెట్టచ్చు. సో లేదా ఓన్లీ అని ఇచ్చారు కాబట్టి ఇది మనం కన్సిడర్ చేయట్లేదు. 1 and 3 కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ తప్పిస్తే ఒకసారి చూసుకోండి. సో ఇప్పుడు ఇచ్చిన పీడిఎఫ్లో మీకు అవన్నీ కూడా రెక్టిఫై చేసి ఉంటాయి, చూడండి ఒకసారి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ టెలికామ్ సెక్టార్. టెలికామ్ సెక్టార్ గురించి ఒకసారి చూడమంటున్నారు. టెలికామ్ ఇండస్ట్రీ అనేది సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ విత్ ఏ సబ్స్క్రైబర్ బేస్ ఆఫ్ $1.18 బిలియన్స్. ఎస్, ఇండియా యొక్క టెలికామ్ ఇండస్ట్రీ అనేది సెకండ్ లార్జెస్ట్ అండి వరల్డ్లోనే, ఆఫ్టర్ చైనా తర్వాత. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ జనరేషన్ టెలికామ్ టెక్నాలజీ 6G అంటే టెరాహెడ్జ్ బ్యాండ్స్ అనేవి విల్ బీ ఏబుల్ టు యూజ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ దాన్ 5G నెట్వర్క్స్ అండ్ మచ్ లోవర్ లేటెన్సీ. ఎస్, 5Gతో పోలిస్తే అండి హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ని 6Gలో ఉపయోగిస్తారు రాబోయే దాంట్లో. అండ్ 6Gలో డిలే తక్కువగా ఉంటుంది, లేటెన్సీ తక్కువగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది బ్రౌజింగ్ అనేది. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటన్నారు గారు? 1 and 2 బోత్ ఆర్ కరెక్ట్. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్. ఇది కోవిడ్-19లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తీసుకొచ్చిన స్కీమ్ అండి. సో ప్రతి వైట్ కార్డ్ హోల్డర్ కూడా 5 kgల రైస్ని ఫుడ్ సెక్యూరిటీ కింద ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇది మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. సో చూడండి, మినిస్టర్ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ వెల్ఫేర్ అని ఇచ్చారు, తప్పు. సో ఇది కోవిడ్ టైంలో లాంచ్ చేశారు, కరెక్ట్. సో 5 kgల రైస్ని ఫ్రీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ని ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేయడం జరిగింది, కరెక్ట్. 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో చూసుకోండి, ఇక్కడ 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్, వరల్డ్ బ్యాంక్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏంటో చూద్దాం. ఇది 1944లో క్రియేట్ చేశారండి. ఎస్ కరెక్ట్. తర్వాత దీన్ని మొట్టమొదటిగా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. దాని తర్వాత ఇది వరల్డ్ బ్యాంక్గా మారింది. ఎస్ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఇట్ ఈస్ నాట్ ఏ యునైటెడ్ నేషన్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఎస్, వరల్డ్ బ్యాంక్ అనేది యునైటెడ్ నేషన్స్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ కాదండి, కానీ యుఎన్ యొక్క చార్టర్ని ఫాలో అవుతూ యుఎన్తో కొలాబరేట్ అవుతూ ఇది పనిచేస్తూ ఉంటుంది, కానీ యుఎన్కి సంబంధించిన స్పెషల్ బాడీ అయితే ఇది కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. ఇట్ హ్యాస్ ఏ రిలీజ్డ్ రిపోర్ట్ నేమ్డ్ వాటర్ ఫర్ షేర్డ్ ప్రాస్పరిటీ. సో ఎస్, థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 1, 2, 3 ఆల్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆర్ అమెండ్మెంట్స్ రూల్స్ని 2023లో చేశారండి. సో వాటి ప్రకారం మనం గమనిస్తే ఫినాన్స్ మినిస్టర్ రివైజన్ మ్యాండేట్స్ స్ట్రింజెంట్ డిస్క్లోజర్ ఆబ్లిగేషన్ ఫర్ ఎన్జిఓస్. సో ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నాయో, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, వీటి ద్వారా ఫ్రాడ్ ఎక్కువ జరుగుతుందండి, మనీ లాండరింగ్లు జరుగుతున్నాయి. అదర్ కంట్రీస్ నుంచి లేదా ఇండియాలో నుంచే మనీని ఈ ఎన్జిఓల్లోకి పంపించి మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం వల్ల
సో అప్పుడు బ్లాక్ మనీ అనేది వైట్ మనీగా మారుతుంది. సో అందుకనే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ రూల్స్ ప్రకారం ఎన్జిఓస్కి ఎక్కడెక్కడ నుంచి మనీ వచ్చిందో కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి, క్లియర్ సోర్సెస్ చెప్పాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ద అప్డేటెడ్ రూల్స్ రీడిఫైన్డ్ పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ FATF గైడ్లైన్స్. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటున్నారండి, 1 and 2 రెండు కరెక్టే. నాట్ కరెక్ట్ అంటే నన్ అని ఆన్సరు, నెయిదర్ 1 nor 2. ఓకే, నాట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నారు. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ PMI కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ ఇండికేటర్. ఎస్, ఇది ఒక ఆర్థిక సూచిక. దేనికి సంబంధించింది? సో విచ్ ఈజ్ డెరివ్డ్ ఆఫ్టర్ మంత్లీ సర్వే ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్. అంటే ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, ఇన్వెంటరీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ స్టాక్ ఎట్లా ఉంది, న్యూ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎంతవరకు కలిగిస్తున్నారు, ఏ రంగంలో ఎంత కల్పిస్తున్నారు అనేది తెలియజేస్తుంది. సో అందుకని ఇది ఎకనామిక్ ఇండికేటర్. ఫస్ట్ పాయింట్ కరెక్ట్. PMI అంటే పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ అనేది 50 కన్నా ఎక్కువగా ఉంటే అక్కడ బిజినెస్ రిడక్షన్ అయినట్టు అని చెప్తున్నారు సెకండ్ స్టేట్మెంట్లో. కాదండి, పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ అనేది ఆ ఇండికేటర్ 50 మార్కుల కన్నా ఎక్కువగా చూపిస్తే, 50 పాయింట్స్ కన్నా ఎక్కువగా చూపిస్తే బిజినెస్ ఎక్స్పాండ్ అవుతున్నట్టు అర్థం. సో బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుందంటే 50 కన్నా కూడా ఆ ఇండికేటర్ ఎక్కువగా ఉంది అని అర్థం అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఇట్ క్యాప్చర్స్ బోత్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టార్. నో అండి, ఇన్ఫార్మల్ సెక్టార్ని ఇది కన్సిడర్ చేయదు. ఓన్లీ ఫార్మల్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ని దీన్ని ఫార్మల్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ని, ఫార్మల్ సెక్టార్ బిజినెస్ని ఇది కన్సిడర్ చేస్తుంది. ఇన్ఫార్మల్ సెక్టార్ జోలికి పోది. అంటే ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్. ఫార్మల్ జాబ్స్ అంటే సింపుల్ అండి, ఇప్పుడు టీచరు, డాక్టరు, లాయర్ ఇవన్నీ ఫార్మల్. ఇన్ఫార్మల్ తీసుకున్నారనుకోండి, అగ్రికల్చరు, వర్క్ లేబరరు, వీళ్ళందరూ కూడా బిల్డింగ్ యాక్టివిటీ, కన్స్ట్రక్షన్ లేబరు, ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్ అవుతాయి అనమాట. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఇక్కడ ఒకటో స్టేట్మెంట్ ఒకటి మాత్రమే కరెక్ట్, 2, 3 తప్పు. సో ఓన్లీ 1 కరెక్ట్. నెక్స్ట్, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ గురించి అడిగారండి, ఒకసారి చూద్దాం. ఫార్మర్స్ హూ పోసెస్ ఫార్మ్ ల్యాండ్ బిలో 1 hectare ఆర్ కాల్డ్ స్మాల్ ఫార్మర్స్. లేదండి, 1 hectare కన్నా కూడా తక్కువ భూమి ఉంటే వాళ్ళని మనం మార్జినల్ ఫార్మర్స్ అంటారు, సన్నకారు రైతులు అంటారు. 1 నుంచి 2 hectares మధ్యలో ఉంటే వాళ్ళని చిన్న రైతులు అంటారు, స్మాల్ ఫార్మర్స్ అంటారు. 4 నుంచి 10 hectares ఉంటే వాళ్ళని మీడియం ఫార్మర్స్ అంటారు. సో 4 నుంచి 10 hectares మీడియం ఫార్మర్స్, ఇది కరెక్టే. 1 to 2 hectares ఉంటే మార్జినల్ అన్నారు, ఇది రివర్స్ ఇచ్చారు. 1 to 2 hectares ఉంటే స్మాల్, 1 hectare కన్నా తక్కువగా ఉంటే మార్జినల్. ఈ 2 స్టేట్మెంట్స్ రివర్స్ అయినాయి. సో తప్పు ఇవి 2. సో 3 ఓన్లీ కరెక్ట్. ఓన్లీ 3 కరెక్ట్ అండి. సో ఇక్కడ నన్ను ఇచ్చారు, ఓన్లీ 3 పెట్టుకోండి. ఓన్లీ 3 కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ది అగ్రికల్చర్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇక్కడే ఇచ్చారండి, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. అగ్రికల్చర్ అంటే టొమాటో, ప్రాసెస్డ్ ఫుడ్ అంటే టమాటో నుంచి తీసినటువంటి సో టమాటో జ్యూస్. సో ఫుడ్ ప్రొడక్ట్స్ వీటిని ఎక్స్పోర్ట్ చేసేటువంటి, అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే డెవలప్మెంట్ అథారిటీ, అదే అపెడా. ఓకేనండి. సో ఇది స్టాచ్యురీ బాడీ అంటున్నారు. ఓకే, స్టాచ్యురీ బాడీనే. దట్ వర్క్స్ అండర్ ఇది అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ ప్రకారం ఏర్పడింది, చట్టబద్ధమైన సంస్థ. ఓకే, వర్క్స్ అండర్ ది మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటున్నారు. నో అండి, ఇది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కింద పనిచేయట్లేదు. సో ఇట్ ఈస్ ది అపెక్స్ బాడీ ఫర్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇన్ ఇండియా. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో ఇది మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కింద కాదండి, సో మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కింద పనిచేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ అండి, రిగార్డింగ్ రూపే సర్వీసెస్. రూపే అనేది ఒక క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా ఇలాంటివండి. యాక్చువల్గా మనం వాడేటువంటి కార్డ్స్ అన్నీ కూడా మాస్ట్రో, వీసా ఇలాంటి పేర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా అదర్ కంట్రీస్ తయారు చేసినటువంటి కార్డ్స్. కానీ రూపే కార్డ్ మాత్రం డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇండియా తయారు చేసినటువంటి కార్డ్ అండి. ఇండియాలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ NPCL అనే సంస్థ తయారు చేసిన కార్డే ఈ రూపే క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. సో ఈ రూపే కార్డ్ గురించి ఒకసారి చూద్దాం. రూపే కార్డ్స్ ఆర్ ఇష్యూడ్ బై పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఓన్లీ. నో, ఓన్లీ పబ్లిక్ కాదండి, ఇండియాలో ఉన్న పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఎవరైనా కానీ ఈ టెక్నాలజీని ఉపయోగించి రూపే కార్డ్స్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. భారత్ ఈ-కామర్స్ పేమెంట్ గేట్వే ఈజ్ ద న్యూ ఈ-కామర్స్ సిస్టమ్ టు ఎన్హాన్స్ ది కరెంట్ ఈ-కామర్స్ నో, అసలు భారత్ ఈ-కామర్స్ పేమెంట్ గేట్వే అనేది లేదండి.
మనకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని ఉంది. సో తర్వాత బీఈపీజీ అనేది లేనే లేదు అసలు ఎన్పిసిఐకి సంబంధించి. దీనికి రూపే కార్డుకి సంబంధం లేదు. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈజ్ ద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండర్ ది కంపెనీస్ యాక్ట్. ఎన్పిసిఐఏ కదా రూపే సర్వీస్ కార్డ్ని తయారు చేసింది. ఓకే, ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటారండి. కాదండి, ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ. ఎన్పిసిఐ అనేది కొన్ని బ్యాంక్స్ కలిసి దీన్ని ఏర్పాటు చేసినాయి. ఆర్బీఐ అండ్ అదర్ బ్యాంక్స్ కలిసి, అదర్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కలిసి దీన్ని ఏర్పాటు చేసినాయి. ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో ఇది పబ్లిక్ కంపెనీ కానీ చెప్పుకోవచ్చు, ప్రైవేట్ కంపెనీ కాదండి ఎన్పిసిఐ అనేది. సో ఆ కంపెనీస్ యాక్ట్ 1956లో చేశారు, 2013లో మళ్ళీ రివైజ్ చేశారు. థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. 1, 2, 3 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏదంటే నన్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఇందాక ఆల్రెడీ మనం చూసామండి. సో ఇట్ ఈస్ ది ఇండికేటర్ ఆఫ్ ది ప్రివేలింగ్ డైరెక్షన్ ఆఫ్ ఎకనామిక్ ట్రెండ్స్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఓన్లీ. ఓన్లీ వచ్చినప్పుడు మనం చూసుకోవాలండి. మ్యానుఫ్యాక్చరింగే కాదండి, మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు సర్వీస్ సెక్టార్లో కూడా అసలు ఎకనామికల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇది చెప్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ద పిఎంఐ రేంజెస్ 0 to 100. స్కోర్ అబోవ్ ఇండికేట్ ఎక్స్పాన్షన్. ఎస్, పిఎంఐ ఇండెక్స్లో 50 కన్నా ఎక్కువ స్కోర్ వస్తే ఎక్స్పాన్షన్, బిజినెస్ యాక్టివిటీ పెరిగిందని అర్థం. బిలో 50 చూపిస్తే కాంట్రాక్షన్, అంటే బిజినెస్ యాక్టివిటీ తగ్గిందని అర్థం. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఓన్లీ 2 కరెక్ట్. నెక్స్ట్, ప్రవాహ్ అనేది ఒక పోర్టల్ అండి. రీసెంట్గా మనం చూస్తున్నాం. ప్రవాహ్ అంటే ప్లాట్ఫామ్ ఫర్ రెగ్యులేటింగ్ అండ్ యాక్టివేటింగ్ వర్చువల్ అప్లికేషన్స్ ఫర్ ది హార్మనైజ్డ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ అని అర్థం అనమాట. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో రీసెంట్గా శక్తికాంత్ దాస్ దీన్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ దీన్ని లాంచ్ చేశారు. ప్రారంభించింది ఎవరైనా అడుగుతున్నారు, వీళ్ళు ప్రారంభించారు. ఇది ఏ మినిస్టర్ కింద ఉంటుందంటే మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉంటుందండి. నెక్స్ట్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఆసియా అభివృద్ధి బ్యాంకు. ఇది ఫిలిప్పైన్స్ మనీలాలో ఉంది. జపాన్ కీ మెంబర్ అండి. దీంట్లో హెడ్ క్వార్టర్ టోక్యోలో కాదు, మనీలా ఫిలిప్పైన్స్లో ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ కరెక్టే, కానీ టోక్యోలో కాదు, మనీలా ఫిలిప్పైన్స్లో ఉంది. ఇది ఓటింగ్ రైట్స్ ఆర్ మోడల్ క్లోజ్లీ టు ద వరల్డ్ బ్యాంక్. ఎస్, వరల్డ్ బ్యాంక్లో ఎలాంటి ఓటింగ్ రైట్స్ మోడల్ ఉందో ఇక్కడ కూడా అదే మోడల్ ఉంది. సెకండ్ కరెక్ట్. కంట్రీస్ లొకేటెడ్ ఇన్ ఏషియా పసిఫిక్ రీజన్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ మెంబర్షిప్. నో. సో ఏషియా పసిఫిక్లో ఉన్న కంట్రీసే కాదండి, వరల్డ్లో నుంచి ఏ కంట్రీస్ అయినా ఉండొచ్చు. సో సెకండ్ స్టేట్మెంట్ ఓన్లీ కరెక్ట్. నెక్స్ట్, ష్రింక్ఫ్లేషన్. ష్రింక్ఫ్లేషన్ అంటే ఏంటంటే అండి, సపోజ్ ఒక యాపిల్ ఇలా ఈ సైజులో ఉందండి. యాపిల్ అనేది 10 రూపాయలు ఉంది, కానీ ఈ యాపిల్ని ఈ సైజుకి తీసుకొచ్చినా కానీ 10 రూపాయలే ఉందనుకోండి, దాన్ని ష్రింక్ఫ్లేషన్ అంటారు. సింపుల్. ష్రింక్ అయింది కానీ ప్రైస్ అదే ఉంది, సైజ్ తగ్గింది కానీ ధర అదే ఉంది, దాన్ని ష్రింక్ఫ్లేషన్ అంటారండి. సింపుల్ డెఫినేషన్ ఇచ్చారు. సో సెకండ్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇండియా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి సంబంధించి చూద్దామండి. ఫారెన్ కరెన్సీ అసెట్స్. ఎస్, ఫారెన్ కరెన్సీ బాండ్స్ కానీ, ఫారెన్ బ్యాంక్స్ కరెన్సీస్ కానీ, డాలర్ కానీ, ఇవన్నీ కూడా ఫారెన్ కరెన్సీ అసెట్స్. గోల్డ్ రిజర్వ్స్. ఎస్, ఫారెన్ అసెట్స్ హెల్డ్ బై ఇండియన్ ఇండివిజువల్స్ ఆర్ బిజినెసెస్. ఫారెన్ అసెట్స్ హెల్డ్ బై ఇండియన్ ఇండివిజువల్స్ ఆర్ బిజినెసెస్ ఇవి కాదండి, దీంతో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్కి సంబంధం లేదు. రిజర్వ్ పొజిషన్ వైల్ ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఎస్డిఆర్స్. ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్. సో 1, 2, 4 ఆర్ కరెక్ట్. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసామండి దీని గురించి. నెక్స్ట్, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అనేది సపోజ్ మనకి ఆర్బీఐ ఎట్లానో యుఎస్ఏలో ఫెడరల్ రిజర్వ్ అలా అండి, అదొక సెంట్రల్ బ్యాంక్. అక్కడ మనకు ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్. యుఎస్ఏ ఫెడరల్ బ్యాంకు తన ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుకుందనుకోండి, వరల్డ్ వైడ్గా ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటే ఏమవుతుందంటే అండి, యుఎస్ డాలర్ అనేది స్ట్రాంగ్ అవుతుందండి. యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అయితే సపోజ్ ఇండియన్ రూపీ వీక్ అవుతుందండి, డెప్రిషియేట్ అవుతుంది. ఇండియన్ రూపీ వీక్ అయ్యి యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అయిందంటే ఒక్కొక్క డాలర్కి వెళ్ళే రూపాయలు ఎక్కువగా ఉంటాయండి. అప్పుడు ఒక్కొక్క డాలర్కి వెళ్ళే రూపాయలు ఎక్కువగా ఉన్నాయంటే అప్పుడు ఇంపోర్ట్స్ మనం చేసుకుంటే డాలర్లో పే చేయాలి కాబట్టి ఎక్కువ రూపాయలు పే చేయాలండి. అంటే ఇంపోర్ట్స్ కాస్ట్లీగా మారతాయండి. ఇంపోర్ట్స్ అనేది కాస్ట్లీగా మారతాయి. సో కాస్ట్లియర్ ఇంపోర్ట్స్. ఎస్. సర్జ్ ఇన్ స్టాక్ ప్రైసెస్. నో, స్టాక్ ప్రైసెస్కి దీనికి సంబంధం ఏమీ ఉండదండి. సో స్టాక్ ప్రైసెస్కి యుఎస్ ఫెడరల్ రిజర్వ్స్ అనేది ఇంక్రీజ్ చేస్తే స్టాక్ ప్రైసెస్ సర్జ్ తగ్గుతాయి. సో ఇండియాలో ఎందుకంటే అంతా ఇన్వెస్ట్మెంట్ అంతా అటుపోతుంది స్టాక్ మార్కెట్కి, డాలర్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇండియన్ మార్కెట్లోకి
ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్స్లో ప్రైసెస్ అనేది రేజ్ అవ్వవు. నెక్స్ట్ ఇంక్రీజ్ ఇన్ ఇండియాస్ ఎక్స్టర్నల్ డెట్ బర్డెన్. ఎస్, ఎందుకంటే అండి మనం పే చేసే మనీ యొక్క ఇంట్రెస్ట్ రేట్ బాగా పెరిగిపోతుంది డాలర్ స్ట్రాంగ్ అయినప్పుడు. సో మనం ఎక్కువగా డెట్ బర్డెన్కి గురవుతాం. 1 and 3 ఆర్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో 1 and 2 ఆన్సర్. సారీ 1 and 3 ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి 1 and 3 ఆన్సర్. నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, రెపో రేట్ ఈజ్ ది రేట్ ఎట్ విచ్ ఆర్బీఐ బారోస్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్. నో, రెపో రేట్ ఏంటండి? ఆర్బీఐ దగ్గర నుంచి కమర్షియల్ బ్యాంక్స్ షార్ట్ పీరియడ్లో, సో ఒక అంటే షార్ట్ పీరియడ్లో సో ఒక కొలాటరల్ని పెట్టి తక్కువ సమయానికి కనుక లోన్ తీసుకుంటే, ఒక మనీని తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్కి, ఆ ఇంట్రెస్ట్ రేట్ని మనం రెపో రేట్ అంటాం. ఇక్కడ రివర్స్ ఇచ్చారు. సో కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకునే రేట్ రెపో రేట్. రివర్స్ రెపో రేట్ అంటే అప్పుడు రివర్స్. ఇక్కడ ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్ నుంచి తీసుకుంటుంది, కానీ ఇక్కడ రివర్స్ ఇచ్చారు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగే. యూజువల్లీ ద ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీస్ రివర్స్ రెపో రేట్ ప్లస్ 1%. రివర్స్ రెపో రేట్ ప్లస్ 1% కాదండి, రెపో రేట్ ప్లస్ 1%. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. సో నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే 1, 2, 3 మూడు కూడా నాట్ కరెక్ట్ స్టేట్మెంట్సే. ఆల్ 3 విత్ రిఫరెన్స్ టు రిజర్వ్ రిక్వైర్మెంట్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, మనకి ఎస్ఎల్ఆర్ అంటే ఏంటండి? స్టాచ్యురీ లిక్విడిటీ రేషియో అంటే గోల్డ్ ఫామ్లో కానీ, క్యాష్ ఫామ్లో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫామ్లో కానీ బ్యాంకు ఒక ఎస్ఎల్ఆర్ 24% ఉందంటే బ్యాంకు తన దగ్గర ఉన్న ప్రతి 100 రూపాయల్లో 24 రూపాయలు తీసి బ్యాంకు తన దగ్గరే ఒక పక్కన పెట్టుకోవాలండి. అది ఎస్ఎల్ఆర్. కానీ ఇక్కడ మనకి ఏం చేశారంటే ఆర్బీఐ దగ్గర పెట్టాలని ఇచ్చారు, తప్పు. తర్వాత సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అంటే బ్యాంకు సపోజ్ క్యాష్ రిజర్వ్ రేషియో 4% ఉందంటే దాని అర్థం ఏంటంటే ప్రతి 100 రూపాయల్లో ఒక బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ఆ 100 రూపాయల్లో 4 రూపాయలు తీసి ఆర్బీఐ దగ్గర పార్క్ చేయాలి. అది సిఆర్ఆర్. ఈ 2 స్టేట్మెంట్స్ రివర్స్ ఇచ్చారండి, 2 తప్పే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 గవర్నన్స్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ఎస్ఎల్ఆర్ ఫర్ ఆల్ బ్యాంక్స్. ఎస్, 1934 అనేది ఎస్ఎల్ఆర్, అన్ని బ్యాంక్స్ కూడా ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయాలని చెప్పింది. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. నాట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అని అడిగారు. ఆన్సర్ 1 and 2 ఆర్ నాట్ కరెక్ట్. సో 1 and 2 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుందండి. సో ఇవ్వకపోతే ఒకసారి చూసుకోండి, 1 and 2 అనేది ఆన్సర్. సో మిగతావి రాంగ్ అని అర్థం. ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నారండి. ఓకే, ద్రవ్యోల్బణం. ఒక వస్తువు ద ప్రైస్ రైజ్ ఆఫ్ ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఏ పర్టికులర్ టైం పీరియడ్ వి కాల్ ఇట్ యాజ్ ఇన్ఫ్లేషన్. ఒక ప్రత్యేకమైనటువంటి సమయంలో, ఒక టైం పీరియడ్లో ఒక వస్తువు యొక్క ధరల స్థాయిలో పెరుగుదల స్థాయినే మనం ఇన్ఫ్లేషన్గా చెప్తామండి. సో ఇక్కడ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ గురించి చెప్పారు. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటండి? ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి. అంటే ఉత్పత్తి చేసేటువంటి ధర ఇంక్రీజ్ అయినప్పుడు కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. కాస్ట్ పుష్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుందండి. ఒక వస్తువును తయారు చేయడానికి కావాల్సినటువంటి తయారు చేయడానికి కావాల్సిన ఖర్చులు పెరిగిపోయినాయి, అప్పుడు అది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? డిమాండ్ ఫర్ గూడ్స్ అని వస్తే అది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ ఇచ్చారు. కాదు, ఒక వస్తువుకి డిమాండ్ వచ్చితే అది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అవుతుంది, అంతేగాని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అవ్వదు. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఒక సపోజ్ ఈ వస్తువుకి తయారు చేసేటువంటి ఈ గ్రాఫైట్ ధర బాగా పెరిగిందనుకోండి, అప్పుడు ఈ వస్తువు తయారు చేసే ధర పెరుగుతుంది, అది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఎక్కువ మంది సపోజ్ కోవిడ్ పీరియడ్లో మాస్కులకి డిమాండ్ వచ్చింది, అది డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్, అప్పుడు మాస్క్ ధర పెరుగుతుంది. సో ఇక్కడ 2 రివర్స్ ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. ద హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ నేను చెప్పాను, కోర్ ఇన్ఫ్లేషన్ అండ్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అని ఎకనామిక్ సర్వేలో నేను మాట్లాడాను. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఓవరాల్గా అన్ని వస్తువుల యొక్క ధరల స్థాయిల్లో ఎంత పెరుగుదల వచ్చిందో చెప్తే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. ఎనర్జీని మీరు పక్కన పెట్టేస్తే అండ్ ఫుడ్ ఐటమ్స్ని మీరు పక్కన పెడితే ఈ రెండు ఐటమ్స్ని పక్కన పెట్టి మిగతా గూడ్స్ అన్నిటిని కనుక మీరు చూస్తే దాన్ని కోర్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఎనర్జీని ఫుడ్ని కూడా కలిపితే దాన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఎందుకంటే ఈ 2 ఫ్లక్చుయేట్ అవుతూ ఎక్కువ మార్పులు ఉంటాయి, అందుకని ఎనర్జీని ఫుడ్ని పక్కకు తీసి చూస్తారు. పక్క తీసి చూసినప్పుడేమో అది కోర్ ఇన్ఫ్లేషను, కలిపి చూస్తే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్. సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ ఈజ్ రిపోర్టెడ్ త్రూ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. నో, సో హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అనేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్డ్ బేస్డ్ అండి, నాట్ WPI బేస్డ్. సో CPI అనేది కరెక్ట్ ఆన్సర్ అక్కడ. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్, 1 ఆల్సో రాంగ్, 2 ఆల్సో రాంగ్.
నాట్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటున్నారండి. 1, 2, 3 ఈ 3 స్టేట్మెంట్స్ నాన్ కరెక్టే. సో ఆన్సర్ ఈజ్ 1, 2, 3. నెక్స్ట్ అండి, మేజర్ అండ్ మైనర్ పోర్ట్స్ గురించి మాట్లాడారు ఇక్కడ. సో న్యూ మంగళూరు పోర్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా. సో ఎస్, మేజర్ పోర్ట్లు అంటే ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయండి. మైనర్ పోర్ట్స్ ఏమో స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి, మేజర్ పోర్ట్స్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఎక్కువగా ఉంటాయి. ఈ మేజర్ పోర్ట్స్ అన్నీ కూడా కార్గో హ్యాండ్లింగ్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్కి బాగా ఉపయోగపడతాయండి. ఈ న్యూ మంగళూరు పోర్ట్ కూడా మేజర్ పోర్టే, సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది ట్రేడ్లో. సో అప్పుడు అది ఫస్ట్ పాయింట్ కరెక్ట్. ఆల్ ది మైనర్ పోర్ట్స్ ఆర్ గవర్నెడ్ అండర్ ది ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908. నో, సో ఆ మైనర్ పోర్ట్స్ అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయండి. ఓన్లీ మేజర్ పోర్ట్స్ మాత్రమే ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ 1908 కింద ఉంటాయి అన్నమాట. సో ఇది మనం గమనించాల్సింది. మైనర్ పోర్ట్స్ని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా మేనేజ్ చేస్తాయి, కానీ మేజర్ పోర్ట్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే అథారిటీగా మెయింటైన్ చేస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఓన్లీ కరెక్ట్. నెక్స్ట్, నాన్ ట్యాక్స్ రెవెన్యూకి ఎగ్జాంపుల్ అండి. మనం బడ్జెట్లో చెప్పినప్పుడు చాలా ఈజీగా చెప్పాం. డివిడెండ్ అండ్ ప్రాఫిట్స్ ట్యాక్స్ ద్వారా వచ్చాయి, నాన్ ట్యాక్స్ ద్వారా వచ్చాయి, రెండు రకాలు ఉంటాయండి. ట్యాక్స్ ద్వారా వచ్చాయి ఏంటండి? డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ అండ్ కస్టమ్ డ్యూటీ, అవునా, తర్వాత సర్వీస్ ట్యాక్స్. ఇవన్నీ కూడా ట్యాక్స్కి సంబంధించినవి. నాన్ ట్యాక్స్ అంటే డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్. ఎస్, ఒక కంపెనీ ఉందండి, సపోజ్ BHEL ఉంది, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇది గవర్నమెంట్ కంపెనీ. దీనికి ప్రతి సంవత్సరం కూడా ప్రాఫిట్ వస్తుంది. అది ఎవరికి షేర్ చేస్తుందండి? BHEL ఎవరిది? గవర్నమెంట్కి వెళ్తుంది. అది డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ అంటే. RBI ఏం చేస్తుంది? డివిడెండ్స్ని ఇస్తుంది. BHEL ఏమి ఇస్తుంది? ప్రాఫిట్ని ఇస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఎలక్ట్రిసిటీ సప్లై ఛార్జెస్, నో, ఎలక్ట్రిసిటీ సప్లై ఛార్జెస్ అనేది గవర్నమెంట్కి నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎందుకు అవుతుంది? ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన విషయం, యూటిలిటీస్కి సంబంధించిన విషయం, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు ఇది. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. కమ్యూనికేషన్ సర్వీసెస్ ఫీ, ఎస్, టెలికామ్ లైసెన్స్ని ఇచ్చినప్పుడు, స్పెక్ట్రమ్ యూసేజ్ జరిగినప్పుడు, 4G 5G ఎలోకేషన్స్ జరిగినప్పుడు, అంటే స్పెక్ట్రమ్ ఆక్షన్స్ జరిగినప్పుడు దాని నుంచి మనీ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా కమ్యూనికేషన్ సర్వీసెస్ ఫీజ్ అవుతాయి. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. 1 and 3 ఆర్ కరెక్ట్. 1 and 3 are correct. Next, which of the following functions are not part of the RBI acting banker to the central government? Yes, RBI అనేది బ్యాంకర్స్ బ్యాంక్ అండి, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంక్ అని కూడా చెప్తాం అనమాట. సో అయితే RBI సర్వ్స్ యాజ్ ఏ కన్సల్టెంట్ టు ద గవర్నమెంట్ ఆన్ ఇష్యూ రిలేటెడ్ టు మానిటరీ పాలసీ అండ్ బ్యాంకింగ్. సో ఇది RBI అనేది సలహాలు ఇస్తుందండి, అది అడ్వైజరీ నేచర్ కిందకు వస్తుంది. బ్యాంకింగ్, RBI అనేది బ్యాంకింగ్గా ఎప్పుడు యాక్ట్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్కి అనే స్టేట్మెంట్స్ చూస్తున్నారు. ఇక్కడ మానిటరీ పాలసీ గురించి మాట్లాడుకునేటప్పుడు అది అడ్వైజరీ అవుతుంది, నాట్ రిలేటెడ్ యాజ్ బ్యాంక్. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. RBI రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ అకౌంట్స్ ఆఫ్ డిఫరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ సచ్ యాజ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా. ఈ మూడు RBI మెయింటైన్ చేస్తుంది. ఎస్, RBI ప్రొవైడ్స్ అండ్ అడ్మినిస్ట్రేట్ లోన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. RBI ప్రొవైడ్స్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ టు ద గవర్నమెంట్. ఎస్, వేస్ అండ్ మీన్స్ అంటే షార్ట్ టర్మ్ లోన్స్ అండి, గవర్నమెంట్కి ఇస్తుంది. ఎప్పుడైనా మిస్ మ్యాచ్ అయితే, గవర్నమెంట్ సంపాదించేదానికి ఖర్చు పెట్టేదానికి మధ్యలో మిస్ మ్యాచ్ అయితే, ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ సంపాదిస్తుంది, అలాంటప్పుడు ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఇస్తుంది, అంటే షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తుంది RBI గవర్నమెంట్కి. కరెక్ట్. సో 2, 3, 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ మనకి నాట్ కరెక్ట్ అని కనుక అడిగారు అనుకోండి, నాకు తెలిసి నాట్ కరెక్ట్ అయ్యి ఉంటుంది ఇది. సో కరెక్ట్ ఆన్సర్ అనేది నాట్ కరెక్ట్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నాట్ కరెక్ట్. కరెక్ట్ అంటే 2, 3, 4 కరెక్ట్ ఆన్సర్స్ అండి. సో ఇక్కడ మనకి ఆన్సర్స్ చూసుకోండి. సో ఇక్కడ తప్పుగా ఇచ్చారు, 1 ఓన్లీ అని కానీ, లేదా 2, 3, 4 అని కానీ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్, గ్లోబల్ మినిమం ట్యాక్స్. గ్లోబల్ మినిమం ట్యాక్స్ అంటే ఇట్ అప్లైస్ ఏ స్టాండర్డ్ మినిమం ట్యాక్స్ రేట్ టు డిఫైన్డ్ కార్పొరేట్ ఇన్కమ్ బేస్ వరల్డ్ వైడ్. ఎస్, ఇప్పుడు గ్లోబల్ మినిమం ట్యాక్స్ అంటే ఏంటంటే, సపోజ్ గూగుల్ ఉంది, గూగుల్ అనేది USA ఉంటుంది, ఇది అదర్ కంట్రీస్లో సంపాదిస్తుంది. సో కానీ దాని ప్రాఫిట్ మీద USAకి ఎంత ఇవ్వాలంటే మినిమం ట్యాక్స్
15% మినిమం ట్యాక్స్ని ప్రొవైడ్ చేయాలి. అదే గ్లోబల్ మినిమం ట్యాక్స్ అంటే. ఏ కంపెనీ అయినా కానీ అది ఎక్కడైతే సోర్స్ ఉందో అక్కడ మినిమం ట్యాక్స్ని పే చేయాల్సి ఉంటుంది. అది గ్లోబల్ మినిమం ట్యాక్స్ అంటే అండి. సో GMT అప్లైస్ ఏ స్టాండర్డ్ మినిమం ట్యాక్స్ రేట్ డిఫైన్డ్ కార్పొరేట్ ఇన్కమ్ బేస్ వరల్డ్ వైడ్. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ GMT ఎయిమ్స్ టు ఎంకరేజ్ నేషన్స్ ఫ్రమ్ ట్యాక్స్ కాంపిటీషన్ త్రూ లోవర్ ట్యాక్స్ రేట్స్ దట్ రిజల్ట్ ఇన్ కార్పొరేట్ ప్రాఫిట్ ట్యాక్స్ ఎవేజన్ అండ్ బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్కి గ్లోబల్ మినిమం ట్యాక్స్కి సంబంధం లేదండి. సో జస్ట్ దాని పేరు మీద GMT అనేది మినిమం అనేది అట్లా ప్రాఫిట్ని షిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి GMTని విధించడం అయితే జరిగింది. కానీ సో మేజర్గా అయితే దాని మీద ఎక్కువగా ఎంకరేజ్ చేయటం కాదు. సో అంటే వేరే ప్రాఫిట్ షిఫ్టింగ్ని డిస్కరేజ్ చేయడానికి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎంకరేజ్ చేయడానికి ఇచ్చారు. సో సెకండ్ స్టేట్మెంట్ రా. In 2021, a group of 136 countries, including India, set a minimum global tax rate of 15% for multinational companies and sought to make it harder for them to avoid taxation. Yes, correct statement. 1 and 3 are correct statements. Okay. లారెంజ్ కర్వ్ అనేది మనందరికీ తెలుసండి. ఇది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని గురించి తెలియజేస్తుంది. లారెంజ్ కర్వ్ గెలిచినప్పుడు ఇది ఇన్కమ్కి పాపులేషన్కి మధ్యలో జరిగేటువంటి కర్వ్ అనమాట. ఈ లారెంజ్ కర్వ్లో మనకేం అర్థమవుతుందంటే, సో ఇక్కడ ఎక్కువ మనీ అంటే 90% మనీ 5% పీపుల్ దగ్గర ఉందనుకోండి. తక్కువ మనీ 10% మనీ దాదాపుగా 95% పీపుల్ దగ్గర ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుందండి, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఇంక్రీజ్ అవుతుందని అర్థం. సో అంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ పెరగటం అంటే ఎక్కువ మనీ తక్కువ మంది దగ్గర ఉంటాం, తక్కువ మనీ ఎక్కువ మంది దగ్గర ఉంటాం. సో ఇది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, అది తెలియజేస్తే లారెంజ్ కర్వ్. సో క్యుములేటివ్ షేర్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది పాపులేషన్. ఎస్, ఇది జనాభాలోని వివిధ వర్గాల ఆదాయంతో సంచిత వాటాను చూపుతుంది. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ 57, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. సో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇది ఐలాండ్, లెచినిస్తాన్, నార్వే, స్విట్జర్లాండ్, ఆల్ ఆఫ్ విచ్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది యూరోపియన్ యూనియన్. ఈ 4 మాత్రం యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్కి సంబంధించిందే, కానీ యూరోపియన్ యూనియన్లో ఇవి పార్ట్ కాదండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో దీన్ని యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేది 1960లో ఏర్పాటు చేశారు స్టాక్హోమ్ కన్వెన్షన్ ద్వారా. సో ఇది ఫ్రీ ట్రేడ్ అండ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ని ఈ 4 దేశాల్లో ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎస్, కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్, విచ్ రిఫరెన్స్ టు ద అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. Reserve Bank of India in 2016 approved AA as a new class of scheduled commercial banks. No, scheduled commercial banksతో న్యూ క్లాస్గా దీన్ని ఏర్పాటు చేయలేదండి, అకౌంట్ అగ్రిగేటర్ సిస్టాన్ని. సో ఇది అకౌంట్ అగ్రిగేటర్ సిస్టానికి లైసెన్స్ ఇచ్చిందంటే RBI. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్ ఎనేబుల్ ఫ్లో ఆఫ్ డేటా బిట్వీన్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్స్ అంటే బ్యాంక్స్కి అండ్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజర్స్ లెండర్స్కి. అంటే బ్యాంకులకి లెండర్కి మధ్యలో డేటా ఫ్లోని ఇది ఇస్తుంది అకౌంట్ అగ్రిగేటర్ అంటే. సింపుల్, అకౌంట్ అగ్రిగేటర్ సిస్టమ్ ఏం చేస్తుందంటే బ్యాంకులకి లోన్లు ఇచ్చే పర్సన్స్కి ప్రజలకి డేటాని సదుపాయాన్ని అందుబాటులోంచి ఆ డేటాని కలెక్ట్ చేసే సిస్టమ్గా చెప్పుకోవచ్చండి. ఆర్కిటెక్చర్ ఆఫ్ ఏఐ బేస్డ్ ఆన్ డేటా ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఎస్, సెక్యూర్ డేటా ఇంపార్టెంట్ అండి, DEPA. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. 2 and 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ అండి, this is an MCQ regarding India's digital ecosystem. Yes, consider the following statement. It has the third largest telecom market globally. India second largest టెలికామ్ మార్కెట్ అండి, తర్వాత చైనా తర్వాత. సో మొబైల్ ఫోన్స్లో మనం గమనించినట్లయితే మనం ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ టెలికామ్ సెక్టర్గా చెప్తాం కాబట్టి సెకండ్ లార్జెస్ట్ టెలికామ్ మార్కెట్, థర్డ్ కాదండి. సో రాంగ్. In the last few years, India's digital economy grew 10 times faster than the national economy. Yes, డిజిటల్ ఎకానమీ అనేది 10 రెట్లు ఎక్కువగా పెరిగిందండి, కరెక్టే. In India, the number of internet connections rose to 850 million from 250 million users. Yes, ఇది కూడా కరెక్ట్ అండి. 2 and 3 statements are correct. Next, regarding the multilateral agreements, consider the following statements. A free trade agreement is a preferential arrangement in which members reduces tariffs and trade among themselves while maintaining their own tariff rates for the trade with non-members. Yes,
ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటారండి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఎఫ్టీఏ అంటే ఏంటంటే ఇది ఒక ప్రిఫరెన్షియల్ అగ్రిమెంట్స్ అండి. ఇప్పుడు ఈ ఎఫ్టీఏ అగ్రిమెంట్లో కనుక ఒక 10 దేశాలు ఉన్నాయనుకోండి, 10 దేశాలు ఉంటే ఒక దేశం ఇంకొక దేశాన్ని ట్రేడ్ చేసుకునేటప్పుడు ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ని తగ్గించుకోవాలండి, ఎక్కువగా వేయకూడదు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో. అది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఎస్. కానీ అదర్ కంట్రీస్తో మాత్రం వీళ్ళు సేమే ఇంపోర్ట్ డ్యూటీని మెయింటైన్ చేస్తారు, ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించరు. ఎఫ్టీఏ మెంబర్స్ అయితే మాత్రం ఆ ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తారు, అది దాని యొక్క అర్థం. నెక్స్ట్ కస్టమ్ యూనియన్. కస్టమ్ యూనియన్ అంటే ఏంటంటే ఇది ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇన్ విచ్ మెంబర్స్ అప్లై కామన్ ఎక్స్టర్నల్ టరీఫ్. ఈ కస్టమ్ యూనియన్ అంటే ఏంటంటే అండి, ఈ కస్టమ్ యూనియన్ కాకోకుండా మిగతా కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏవైతే ఇంపోర్ట్స్ వస్తూ ఉన్నాయో వాటి మీద ఆ ఇంపోర్ట్ డ్యూటీ అనేది ఒక 5% వీళ్ళు డిసైడ్ చేస్తే ఆ 5% డ్యూటీని ఏ కంట్రీ నుంచి వచ్చినా కానీ ఈ కస్టమ్ యూనియన్లో ఉన్న కంట్రీస్ అదర్ కంట్రీస్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్కి అదే కస్టమ్ డ్యూటీని లెవీ చేస్తాయి, అది కస్టమ్ యూనియన్. నెక్స్ట్ ఏ కామన్ మార్కెట్ ఈజ్ ఏ కస్టమ్ యూనియన్ వేర్ ద మూమెంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ రిలేటివ్లీ ఫ్రీ అమాంగెస్ట్ మెంబర్ కంట్రీస్. ఓకే, కామన్ మార్కెట్ అంటే ఏంటంటే సో మూమెంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ రిలేటివ్లీ ఫ్రీ అమాంగెస్ట్ మెంబర్ కంట్రీస్. ఎస్, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి కామన్ మార్కెట్గా వ్యవహరిస్తాయండి. ఎక్కడెక్కడాంటి టరీఫ్స్ కానీ ఇంపోర్ట్ డ్యూటీలు కానీ ఏమి ఉండవు అనమాట, అది థర్డ్ది. సో విత్ హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అండి. 1, 2, 3 స్టేట్మెంట్స్ ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ స్టేట్మెంట్స్. 1, 2, 3 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అంటే ఏదీ లేదు. నెక్స్ట్ consider the following statements. In India, intellectual property rights IPRs come under Ministry of Corporate Affairs. Corporate Affairs కింద కాదండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కింద, అంటే మినిస్టర్ ఆఫ్ కామర్స్ కింద సో ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తూ ఉంటుందండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఇన్ ఇండియా కాపీ రైట్స్ ఆర్ ప్రొటెక్టెడ్ త్రూ ది ఇండియన్ పేటెంట్ యాక్ట్ 1970. నో, ఇండియన్ పేటెంట్ యాక్ట్ 1957 ప్రకారం సో కాపీరైట్ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుందండి. సో సెకండ్ ఆల్సో రాంగ్. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ జెనరిక్ మెడిసిన్స్ గ్లోబల్లీ. చెప్పాను కదండి, జెనరిక్ మెడిసిన్స్ అని ఎప్పుడు అంటారు? సపోజ్ ఒక ట్యాబ్లెట్ తయారు చేస్తే ఆ ట్యాబ్లెట్కి 3 సంవత్సరాలు ఆ కంపెనీకి కనుక, ఏ అనే కంపెనీకి కనుక, ఫార్మాసిటికల్ కంపెనీకి లైసెన్స్ కనుక ఇస్తే సో అప్పుడు ఆ 3 సంవత్సరాలు అది పేటెంట్ రైట్ ఉంటుంది కాబట్టి అది తయారు చేసుకోవచ్చు. ఆ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ డ్రగ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి కూడా చెప్పొచ్చు. చెప్తే ఆ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఈ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఎక్స్క్లూజివ్గా ఆ డ్రగ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. అప్పుడు సప్లై ఇంక్రీజ్ అవుతుంది. సప్లై ఇంక్రీజ్ అయితే డిమాండ్ తగ్గుతుంది, ప్రైస్ కూడా తగ్గుతుంది. సో అందుకే అప్పుడు వాటిని ఏమంటారు? పేటెంట్ రైట్ అయిపోయిన తర్వాత వాటిని అప్పుడు జెనరిక్ మెడిసిన్స్ అంటారు. ఇలాంటి పేటెంట్ రైట్ అయిపోయిన తర్వాత ప్రొడ్యూస్ చేసే జెనరిక్ మెడిసిన్స్ ప్రపంచంలో ఎక్కువ ఏ కంట్రీ ప్రొడ్యూస్ చేస్తుందంటే ఇండియా. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటండి? 3 ఓన్లీ కరెక్ట్. ఓన్లీ 3 కరెక్ట్. నెక్స్ట్ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ రిజిమ్. కన్సిడర్ ది ఫాలోయింగ్. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అంటే ఏంటంటే అండి ఫెర్టిలైజర్ సబ్సిడీ. ఈ ఫెర్టిలైజర్ సబ్సిడీస్ ముఖ్యంగా మనకి ఎన్పికే ఉంటాయి, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. ముఖ్యంగా ఏంటంటే ఫాస్ఫరస్, పొటాష్, దాంతోపాటు యూరియాని మనం సబ్సిడీ ఇస్తాం. అలాంటి అంటే యూరియా ప్యాకెట్ ఒక 1000 రూపాయలు ఉంటే రైతుకి 800కి వచ్చేటప్పుడు 200 రూపాయలు గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఇలా యూరియా సబ్సిడీని మనం ఏమంటారంటే యూనిఫైడ్ సబ్సిడీ స్కీమ్ అంటారు. యూనిఫామ్ సబ్సిడీ స్కీమ్ అంటే యూరియాకి సంబంధించింది. అదే న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ ఎన్బిఎస్ స్కీమ్ అంటే అది ఫాస్ఫరస్ ఆర్ ఫాస్ఫటిక్ ఆర్ పొటాష్ P&Kకి సంబంధించిందండి. సో నాట్ యూరియాకి సంబంధించింది కాదు, ఇది P&Kకి సంబంధించింది. ఇప్పుడు చూద్దాం. ఇట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ April 2020 బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. ఎస్, కరెక్ట్. అండర్ ది రిజిమ్ యూరియా ఈజ్ ప్రొవైడెడ్ టు ద ఫార్మర్స్ ఎట్ సబ్సిడీ రేట్. యూరియాని ఫార్మర్స్కి సబ్సిడీ రేట్స్కి ఇచ్చేది యూనిఫామ్ సబ్సిడైజ్డ్ స్కీమ్ అండి, నాట్ ఎన్బిఎస్, న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ కాదు. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఇట్ ఇంటెండ్స్ టు డిక్రీజ్ ది కన్జంప్షన్ ఆఫ్ పొటాష్ అండ్ ఫాస్ఫరస్ ఫెర్టిలైజర్స్. నో, ఇది వాటిని డిక్రీజ్ చేయడానికి కాదండి, ఎఫిషియెంట్గా యూజ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్ ఇది. సో థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. 1 ఓన్లీ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ రిగార్డింగ్ ట్రేడ్ మార్క్స్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. చెప్పాం కదండి ట్రేడ్ మార్క్ గురించి. సపోజ్ యాపిల్ లోగో ట్రేడ్ మార్క్, శాంసంగ్ అనే ఒక అక్షరాలు ట్రేడ్ మార్క్, ఇది ట్రేడ్ మార్క్.
ట్రేడ్ మార్క్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఎస్, ఇప్పుడు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏమేమి వస్తాయండి? ట్రేడ్ మార్క్స్ వస్తుంది, కాపీ రైట్ వస్తుంది, అవునండి, పేటెంట్ రైట్స్ వస్తాయి, అవునా, తర్వాత జాగ్రఫికల్ ఇండికేషన్ వస్తుంది, ఇవన్నీ కూడా పేటెంట్ రైట్స్. సో ప్రాపర్టీ రైట్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ట్రేడ్ మార్క్ కెన్ లాస్ట్ ఫర్ ఎన్ ఇండెఫినెట్ టైం పీరియడ్. లేదండి, ట్రేడ్ మార్క్ ఒక 10 సంవత్సరాలకి ఇస్తారు, మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. సో సెకండ్ స్టేట్మెంట్. నైరోబీ ట్రీటీ ఈజ్ రిలేటెడ్ టు ట్రేడ్ మార్క్. నో, నైరోబీ ట్రీటీ అనేది ట్రేడ్ మార్క్కి సంబంధించింది కాదండి, ఇది ప్రొటెక్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఆర్గనైజేషన్కి సంబంధించింది. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. 1 and 2, 1 స్టేట్మెంట్ ఓన్లీ కరెక్ట్. నెక్స్ట్, రిగార్డింగ్ ది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, దీన్నే బ్రిక్స్ బ్యాంక్ అని కూడా అంటారు. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఈ బ్రిక్స్ బ్యాంక్ని ఏర్పాటు చేసినవి కూడా ఈ కంట్రీసే. ఇది ఒక మల్టీ డెవలప్మెంట్ బ్యాంక్. ఒకటి కరెక్ట్. ఎనీ కంట్రీ దట్ ఈజ్ మెంబర్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ ఈజ్ ఎలిజిబుల్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ది బ్రిక్స్ బ్యాంక్. నో, బ్రిక్స్ కంట్రీస్ మాత్రమే బ్రిక్స్ బ్యాంక్లో మెంబర్స్గా ఉంటాయండి. ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్, ఫాలోయింగ్ ది బెస్ట్ మెజర్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఓపెన్నెస్ ఆఫ్ ఎకానమీ. ఎకానమీ ఓపెన్నెస్ అంటే గ్లోబలైజేషన్ అవ్వటం అండి, గ్లోబలైజేషన్ అవ్వటం అనమాట. సో ట్రేడ్ టు జీడిపి రేషియో అనేది ఇంపార్టెంట్ అండి. అంటే ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్కి సంబంధించింది. ఎక్స్పోర్ట్ ప్లస్ ఇంపోర్ట్స్ డివైడెడ్ బై జీడిపి అని. ఈ ట్రేడ్ టు జీడిపి రేషియోని కనుక హైయెస్ట్ ఉందనుకోండి, అదర్ కంట్రీస్తో మనకి వ్యాపారం బాగా జరుగుతుందని అర్థం. అప్పుడు అదర్ కంట్రీస్కి మనం ఓపెన్ చేసినామని అర్థం, గ్లోబలైజ్డ్ ఎకానమీ అని అర్థం అనమాట. సో అందుకని ట్రేడ్ టు జీడిపి రేషియో అనేది హై ఉంటే ఆటోమేటిక్గా ఓపెన్నెస్ ఇంక్రీజ్ అయిందని అర్థం. సో ఓపెన్నెస్కి సంబంధించింది ఏంటి? ట్రేడ్ టు జీడిపి రేషియో. నెక్స్ట్, రిగార్డింగ్ వేరియస్ ఇన్ఫ్లేషన్ ఇండిసెస్ పబ్లిష్డ్ ఇన్ ద కంట్రీ, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఓకే, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ రిప్రజెంట్ ఇన్ఫ్లేషన్ ఇన్ సర్వీసెస్. నో, మనకి యాక్చువల్గా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది ముఖ్యంగా గూడ్స్ గురించి మాత్రమే మాట్లాడుతుందండి. సో ఇన్ఫ్లేషన్ సర్వీసెస్ ఒక్కటే కాదు, గూడ్స్ అండ్ సర్వీసెస్ గురించి మాట్లాడుతుంది. గూడ్స్ గురించి మాట్లాడుతుంది, సర్వీసెస్ గురించి కాదు. సో అది మనం గమనించాలి. వైల్ WPI రిప్రజెంట్స్ ఇన్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇంపోర్టెడ్ గూడ్స్, కన్జ్యూమర్ ప్రైస్ డస్ నాట్. నో, ఇంపోర్టెడ్ గూడ్స్ అనేది WPI అంటే సపోజ్ హోల్సేల్ మార్కెట్ వాడు కొనడు అంటే అది కన్జ్యూమర్ మార్కెట్కి వెళ్తుంది కదా. సపోజ్ ఏదైనా ఒక కంట్రీ నుంచి USA నుంచి ఒక ప్రోడక్ట్ వచ్చింది, హోల్సేల్ మార్కెట్కి వచ్చింది, అది కన్జ్యూమర్ దగ్గర కూడా వెళ్తుంది. ఎట్లా రిటైల్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత కన్జ్యూమర్కి కూడా వెళ్తుంది. సో అంటే ఇక్కడ CPIలో కలుస్తుంది ఇంపోర్టెడ్ గూడు, WPIలో కూడా కలుస్తుంది, రెండిట్లో కలుస్తుంది. కానీ ఇక్కడ ఓన్లీ WPI ఒకటే కలుస్తుంది, ఇంపోర్టెడ్ గూడ్ అంటున్నారు. సో రాంగ్. CPI does not represent the inflation in the capital and intermediate goods. Yes, క్యాపిటల్ అండ్ ఇంటర్మీడియట్ గూడ్స్లో CPI చెప్తాండి, ఓన్లీ కన్జ్యూమర్ గూడ్స్ యొక్క ఇన్ఫ్లేషన్ గురించి మాత్రమే చెప్తుంది. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. 3 ఓన్లీ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ డిస్కస్డ్ ఎంప్లాయ్మెంట్. సో డిస్కస్డ్ ఎంప్లాయ్మెంట్ అంటే లేబర్ ఫోర్స్కి సంబంధించిందండి. అంటే సింపుల్గా చెప్పాలంటే అగ్రికల్చర్లో మనం ఎక్కువగా దీన్ని చూస్తాం అనమాట. సపోజ్ ఒక 1 ఎకర్ ల్యాండ్ ఉందండి. ఈ 1 ఎకర్ ల్యాండ్లో ఒక ఇద్దరు పని చేస్తున్నారండి. ఒక ఫాదరు అండ్ ఒక గ్రాండ్ ఫాదరు ఇద్దరు పని చేస్తున్నారు. వీళ్ళు 10 బస్తాలు పండిస్తున్నారు. సన్ కూడా ఖాళీగా ఉన్నాడని మళ్ళీ వచ్చిండండి. అప్పుడు 3 అయ్యారు. కానీ ఎంతమంది పని చేసినా ఆ ఎకరంలో ఉత్పత్తి అయ్యేది మాత్రం ఆ 10 బస్తాలే. అంటే మీరు ఇన్పుట్లో లేబర్ని పెంచుతూ వెళ్ళిపోయినా కానీ, అంటే వర్క్ ఫోర్స్ని పెంచినా కానీ, సో మీకు జాబ్స్ క్రియేషన్ అనేది జీరో. ఇక్కడ వీళ్ళిద్దరున్నా అదే 10 బస్తాలు, ఇంకొకళ్ళు ఉన్నా కానీ అదే 10 బస్తాలు. అవునా, లేబర్ ఫోర్స్ని మీరు ఎంత పెంచినా కానీ జాబ్ కొత్తగా క్రియేట్ అవ్వట్లేదు. అంటే మీరు కొత్తగా ఎంత అవుట్పుట్ అనేది పెరగదనమాట. అప్పుడు మనం దాన్ని కనిపించినటువంటి ముసుగు నిరుద్యోగం అంటారు. కనిపించదు, ఆ నిరుద్యోగం అనేది కనిపించదు. కానీ మన ఉద్దేశంలో నిరుద్యోగి ఇతను. ఎందుకు ఇతను వచ్చినా కానీ ఉపయోగం లేదు కదా, పెరగలేదు కదా ఏమి. సో అదనమాట. సో ఇట్ అక్కర్స్ when productivity is low and too many workforce are filling too few jobs. ఎస్, ప్రొడక్టివిటీ అనేది ఏం పెరగదు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ద మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ క్యాపిటల్ విల్ బి జీరో. సో దీనికి సంబంధం లేదండి. ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ అగ్రిగేట్ ఎకనామిక్ అవుట్పుట్. ఎస్, మనకి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది ఎకనామిక్ అవుట్పుట్లో. ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ అగ్రిగేట్ ఎకనామిక్ అవుట్పుట్ అంటున్నారు. సో ఇక్కడ ఎస్ ఎలాంటి కరెక్ట్ స్టేట్మెంట్ అండి ఇది. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటంటే 1 and 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ సెక్టార్స్: ఎనర్జీ, రోడ్, రైల్వే, అర్బన్.
అమాంగ్ ది ఫాలోయింగ్ సెక్టార్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ యాజ్ పర్ అలోకేషన్ ఆఫ్ ది నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్. చెప్పాం కదండి, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్లో దాదాపుగా 6 లక్షల కోట్లని ఖర్చు పెడుతున్నారు 2025 వచ్చేసరికి. ఈ సంవత్సరం 1 లక్ష కోట్లు ఖర్చు పెడతారు. అయితే ముందు ప్రయారిటీలు ఏంటంటున్నారు, ఫస్ట్ ఎనర్జీ అండి, ఓకే, రెండోది రోడ్డు, మూడోది రైల్వే, నాలుగోది అర్బన్. 1, 2, 3, 4 అనేది ఆర్డర్. సో దీన్ని అసెండింగ్ ఆర్డర్లో పెడితే 4, 3, 2, 1గా మనకు వస్తాయి. సో అర్బను అంటే అర్బన్లో ఎక్కువ ఫస్ట్ దీనికి ఎక్కువ అలొకేట్ చేస్తున్నారు, రెండోది రైల్వే, మూడోది రోడ్డు, నాలుగోది ఎనర్జీ. ఇది ఆర్డర్ ఆఫ్ అసెండింగ్ ఆర్డర్గా చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువగా అర్బన్ మీద ఖర్చు ఎక్కువ పెడుతున్నారు, తర్వాత రైల్వే, రోడ్డు అండ్ ఎనర్జీ. 4, 3, 2, 1 అసెండింగ్ ఆర్డర్లో చెప్పాలంటే. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్షన్, ఇది ఆల్రెడీ మాట్లాడామండి దీని గురించి మనం. సో ఓకే, నెక్స్ట్ రిగార్డింగ్ ఆర్గానిక్ ఫుడ్స్లో ఆర్గానిక్ స్టేట్గా సిక్కిం అనేది అవతరించింది, మనందరికీ తెలుసు. సిక్కిం అనేది ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఇండియాలోనే. అయితే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా రెగ్యులేట్స్ ఆర్గానిక్ ఫుడ్. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది అన్నిటినీ రెగ్యులేట్ చేస్తుందండి, నాట్ ఓన్లీ ఆర్గానిక్ ఫుడ్. సో నేషనల్ ఆర్గానిక్ ఫుడ్ని రెగ్యులేట్ చేసేది నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ అండి. సో పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఫర్ ఇండియా, PGS ఇండియా, ఇది రెగ్యులేట్ చేసేది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. IIT ఢిల్లీ క్రియేటెడ్ ఏ కామన్ లోగో ఫర్ ఆర్గానిక్ ఫుడ్ ఇన్ ఇండియా. ఎస్, జైవిక్ భారత్ అనే ఒక కామన్ లోగోని తయారు చేసింది ఆర్గానిక్ ఫుడ్ కోసం. ఇంటిగ్రేటెడ్ ది లోగోస్ ఆఫ్ బోత్ NPOP సిస్టమ్ అండ్ PGS ఇండియా. ఎస్, కరెక్ట్. సో వీళ్ళు జైవిక భారత్ అనే దాన్ని IIT ఢిల్లీ డెవలప్ చేసింది. ఇది ఆర్గానిక్ ఫుడ్ని రిప్రజెంట్ చేస్తుంది. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటంటే 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. 2 and 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ రిగార్డింగ్ ది సర్క్యూట్ బ్రేకర్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏంటంటే అండి, సపోజ్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక కంపెనీ మీద మనకి నెగిటివ్ అభిప్రాయంతో ఆ కంపెనీలోంచి మనీ బాగా విత్డ్రా చేసేస్తున్నారు అనుకోండి, అంటే టెంపరరీ ట్రేడింగ్ అనమాట. టెంపరరీగా ట్రేడింగ్ జరుగుతుంది, ఆ కంపెనీలో నుంచి ఎక్కువగా ప్యానిక్ వల్ల మొత్తం ఆ షేర్లన్నింటినీ అమ్మేస్తున్నారు, ఉన్న షేర్లన్నింటినీ. అప్పుడు ఆ కంపెనీ పూర్తిగా పడిపోతుంది. అలాంటి సందర్భాల్లో సర్క్యూట్ బ్రేకర్ అనే టర్మ్ను ఉపయోగిస్తారు. ఏంటంటే టెంపరరీగా వాటిని సెల్ చేయకోకుండా ఆపేస్తారు, దాన్ని సర్క్యూట్ బ్రేకర్స్ అంటారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అదే నేను చెప్పిందే ఉంటుంది ఇక్కడ. టెంపరరీ మెజర్స్ దట్ హాల్ట్ ట్రేడింగ్ టు కర్బ్ ప్యానిక్ సెల్లింగ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ ఎక్స్చేంజ్లో ప్యానిక్ వల్ల, సో అంటే ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లం వల్ల కాకుండా ప్యానిక్ వల్ల, సో అందరూ అమ్ముతున్నారనో ఆ కంపెనీ పడిపోతుందనో ఏదో ఒక రూమర్ రావడం వల్ల అలా పడిపోతూ ఉంటే సర్క్యూట్ బ్రేకర్ని ఉపయోగిస్తారు. ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ ఆర్ కన్సిడర్డ్ ఇండివిజువల్ సెక్యూరిటీ అండర్ ది సర్క్యూట్ బ్రేకర్ సిస్టమ్ డిస్పైట్ బీయింగ్ ఏ collection of multiple securities. Second statement also correct. 1 and 2 are correct. Both 1 and 2 are correct. Next, కరెన్సీస్ అండ్ కాయిన్స్ గురించి కింద స్టేట్మెంట్స్ని ఒకసారి చూడమంటున్నారండి. ఫియట్ మనీ అంటే ఏంటంటే అండి, సో బోత్ కరెన్సీ అండ్ కాయిన్స్ ఈ రెండింటిని కూడా మనం ఫియట్ మనీ అని అంటాం, మన దగ్గర ఉన్న మనీని. ఇది ఫిజికల్ కమోడిటీస్కి ఏమి బ్యాక్ ఏమి ఉండదు. బోత్ కరెన్సీ అండ్ కాయిన్స్ ఆర్ లీగల్ టెండర్. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కరెన్సీ నోట్స్ ఆర్ బ్యాక్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్చువల్గా వీటికి లీగల్ టెండర్ ఇస్తుందండి, దాని వెనకాల ఉంది గవర్నమెంటే. 1 and 2 and 3 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్, రిగార్డింగ్ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే చెప్పాను కదండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే గవర్నమెంట్కి ఎప్పుడైతే మిస్ మ్యాచ్ అవుతుందో, అంటే ఇన్కమ్కి వచ్చే ఇన్కమ్కి పోయే అవుట్కమ్కి మధ్యలో మిస్ మ్యాచ్ ఎప్పుడైతే ఉంటుందో, సో అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే గవర్నమెంట్కి మిస్ మ్యాచ్ అయినప్పుడు, తక్కువ ఇన్కమ్ ఉంది ఖర్చు ఎక్కువ అవుతున్నప్పుడు, అలాంటప్పుడు మనీ రిక్వైర్ అవుతాయి కదా షార్ట్ టర్మ్ మిస్ మ్యాచ్ అయినప్పుడు క్యాష్ ఫ్లోలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తుంది. దాన్ని వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటారు. ఇట్ ఈస్ ఎ ఫెసిలిటీ ఫర్ బోత్ సెంటర్ అండ్ స్టేట్ టు బారో ఫ్రమ్ RBI. ఎస్, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్కి కూడా ఈ ఫెసిలిటీ ఉంటుంది. దీస్ బారోయింగ్స్ ఆర్ ఇంటెండ్ టు హెల్ప్ మేనేజ్ షార్ట్ టర్మ్ మిస్ మ్యాచెస్. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. 1 and 2 ఆర్ బోత్ 1 and 2 కరెక్ట్. బోత్ 1 and 2 కరెక్ట్. కానీ ఇక్కడ చూడండి, ఇదే మనం తప్పు చేసేది. నాట్ కరెక్ట్ అని ఇచ్చారు కాబట్టి 1 and 2 కరెక్ట్ కాబట్టి నాట్ కరెక్ట్ అంటే సో ఏవీ లేవు, నాట్ కరెక్ట్, రెండు కరెక్టే, ఏవీ లేవు కాబట్టి neither 1 nor 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఇది మళ్ళీ రిపీట్ అయింది క్వశ్చన్. ఎనీవే అండి, సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.